ప్రభు మన సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. మీ నిమిత్తమై ప్రభు సందర్భంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి మాటలు ఇద్దరం ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుడు మన జీవితంలో ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి. ఆశీర్వాదం అనేది రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఆ రెండు రకాలు మొదటిది ఏమిటి అని అంటే, దేవుని మీద మనకున్న నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసం బట్టి, దేవుని ఎడల మనం కలిగిన భయము భక్తిని బట్టి, మనం కనపరిచేటువంటి విశ్వాసం బట్టి ప్రభు మనల్ని ఆశీర్వదించడం మొదటిది. అయితే రెండవది, ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన వాక్యానుసారంగా నడుచుకునొచ్చు మనం దీవించబడుతూ ఆశీర్వించబడుతున్న మన జీవితాల్లో ఒకానొక కొన్ని పరిస్థితుల్లో శ్రమల ద్వారా, శ్రమల్ని మనకు అనుమతించిన ప్రభు ఆ శ్రమల్లో మనం ఎలా ఉంటామో అని పరీక్షిస్తాడు. మొదటిదేమో ప్రభు మీద మనకున్నటువంటి విశ్వాసం బట్టి, నమ్మకాన్ని బట్టి, భయము భక్తిని బట్టి, మనం ప్రభు ఎట్లా కలిగి ఉన్నటువంటి విశ్వాసం బట్టి ప్రభు దీవిస్తాడు మొదటిది. రెండవ కోణము, ఆ విశ్వాసాలు ముందుకు కొనసాగించబడుచు ఉన్నప్పుడు మన జీవితంలో ఆశీర్వించిన దేవుడు రెండింతలుగా ఆశీర్వించడానికి మన జీవితంలో శ్రమల్ని పరీక్షగా అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు మనము ఏ విధంగా ఉన్నామో మనల్ని ఆశీర్వించిన దేవుడు మరి రెండింతలుగా ఆశీర్వించడానికి శ్రమల్ని అనుమతించినప్పుడు మనం ఎలా ఉన్నాం, ఆ శ్రమల్లో నమ్మకత్వం కలిగి ఉంటే ఆ నమ్మకత్వం బట్టి ఎటువంటి దీవెన వస్తుంది, ఎటువంటి ఆశీర్వాదం వస్తుంది అన్న విషయాన్ని ఇద్దరంలో ధ్యానించాలని ప్రభు చేత ప్రేరేపించబడిన వారినై మీ ముందు నిలబడి ఉన్నాను. హల్లెలూయా. అలాగూ రెండింతల దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి మొదట ఆశీర్వదించబడి, శ్రమలో కూడా నమ్మకత్వాన్ని బట్టి రెండింతల ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరున్నారు? రాణిం తల్లి, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి శ్రమల్లో కూడా నమ్మకత్వాన్ని బట్టి రెండింతల దీవెన ఆశీర్వాదాన్ని అనుభవించినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరున్నారు? ఎవరమ్మా? యోసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీలో తెలిసిన రాణిం తల్లి, నీకు ఇంతవరకు వాక్యం అన్నటువంటి మీ అనుభవంలో నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదించబడ్డాడు, శ్రమల్లో కూడా నమ్మకత్వాన్ని బట్టి రెండింతల దీవెనని పొందుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? కమలా? ఎవరమ్మా? లతమ్మ? శాంతమ్మ? చెప్పండి, తెలిసింది చెప్పండి. మీకు తెలిసినంతవరకు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా ఆ వ్యక్తి ఎవరో? ఇంకా వాళ్ళు చెప్పినట్లుగానే యోబు గ్రంథము, యోబు ఎలాగూ దేవుని మీద ఉన్న నమ్మకత్వం బట్టి ఎలాగూ దీవించబడ్డాడు, శ్రమల్లోనైనను ఆ శ్రమల్లో నమ్మకత్వాన్ని బట్టి ఏ విధమైనటువంటి దీవెన అనుభవించగలిగాడు, ఎటువంటి శ్రమలు వచ్చాయి, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుకుందాం. 1, 2, 3 వచనాలు. ఊజు దేశమందు యోబు అనొక మనుషుడు ఉండిను, అతడంట యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7,000 గొర్రెలను అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగానే మీరు నేర్చుకోవాల్సిన విషయం మోకాల మీదకి రావడం నేర్చుకోవాలి.
ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, మోకరించగలిగిన వారు దయచేసి సిగ్గుపడవద్దు, చిన్నవాడేగా ఏముంది అనుకోవద్దు. దయచేసి ఒక క్రమానికి మనం అలవాటు పడతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు అపాత్రుడు, అయోగ్యుడు నాయన, ఎన్నికలు నీ జీవితం మీ ప్రేమించి మీ కృప ద్వారా ఎన్నికమైన వారికి మీరు చేసి ఇతను నిలవబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, చదవబడిన మాటలు మీవి అయ్యా, అందులో నుండి పరిశుద్ధాత్మ దైవమా మీరు మాకు అర్థవంతంగా మీరు మాకు తెలియపరచమని, మీ దాసుని ఆత్మ సంబంధం నడిపింపుతో ప్రభు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వినేటువంటి మనసును, గ్రహించుకున్నటువంటి హృదయాన్ని అనుసరించే కృప మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, వాక్య భాగం ధారాళంగా రాకుండా అడ్డుపడం చూస్తున్నాం. ప్రతి దురాత్మ, అంధకార చోషుల ప్రభావాలను మీ నామంలో బంధించి లయపరుస్తున్నాం. ప్రభు, మీ నామానికి మహిమకరంగా ముందున్న సమయంలో బలమైన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొకసారి చదువుకుందామా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలను చదువుకుందాం. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. హల్లెలూయా. తను ఏ దేశంలో, ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నాడు యోబు అనేటువంటి ఈ భక్తుడు, తూర్పు దిక్కు జనులందరిలో అతడే అంట ఏమై ఉన్నాడు? గొప్పవాడుగా ఉన్నాడంట. హల్లెలూయా. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. ఏంటి యోబు యొక్క ప్రత్యేకత? ఎందుకు యోబు ఆ ప్రజలందరిలో, ఆ దిక్కుజనులందరిలో యోబు ఒక్కడే ఎందుకు గొప్పవాడుగా ఎంచబడ్డాడు? దేవుడు ఎందుకు ఆ వ్యక్తినే గొప్పవాడిగా ఎందుకు ఎంచాడు, గొప్పవాడిగా ఎందుకు చేశాడు అని మనకు అర్థం అవ్వాలంటే పై వచనంలో రాయబడిన మాటల్ని మనం కన్నా చదువుకోగలిగితే, ధ్యానం చేయగలిగితే మనకు అర్థమవుతుంది. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమునంట విసర్జించిన వాడంట. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకని? యథార్థత అంటే ఏమిటి? యథార్థత అంటే ఏమిటి? యేసు ప్రభుల వారు సమరయ ప్రాంతం కూడా వెళ్తున్నప్పుడు, యాకోబు బావి యొద్ద ఆయన కూర్చుని ఉన్నప్పుడు సమరయ స్త్రీ ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆమెతో యేసు ప్రభు సంభాషిస్తున్నాడు. ఆ నీళ్ళ గురించి, ఆ బావి గురించి సంభాషిస్తూ ఉంటే, దప్పిక గురించి ఆయన సంభాషిస్తుంటే, ఆ నీళ్లు మరలా నేను దప్పికొనుకున్నట్లు ఆ నీళ్ళు నాకు ఇవ్వవా ప్రభువా అని సమరస్తి ఆయన మాటలు విని అడిగినప్పుడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అని ఆ సందర్భంలో ప్రభు అంటాడు. ఏమని? మీరు సమాధానం చెప్పాలి, మీరు వాక్యం వింటున్నారా లేదా అని మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఆమెతో ఏమంటాడు? తన పెనిమిట్ల గురించి యేసు ప్రభు ఏమంటాడు చెప్పండి. చదవలేదా మీరు? ఏంది మీరు? హల్లెలూయా. పాడిందే పాటరా పాసుపుల దాసరా అన్నట్టుగా నువ్వు పాడిందే పాడుకోరా, మేము ఇంతే మేము అన్నట్లుగా ఉండొద్దు. ఏదైనా సేవకులు వచ్చి వాళ్ళ ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పకపోతే నడిపించిన సేవకుని అనుకుంటారు. దయచేసి ఇదివరకు వేరే విధంగా ఉండొచ్చేమో, కానీ ఈ ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో నడిపింపులో ఆత్మ సంబంధం మీకు అనిపిస్తే, ఆ ఆత్మ సంబంధం మీరు గ్రహిస్తే, ఆ నడిపింపుకి అప్పగించుకోవడం మన జీవితానికి శ్రేయస్కరం. హల్లెలూయా. అది మంచిదైతే, ఆత్మ సంబంధం అయితే, క్రమం అయితే దాన్ని గట్టిగా పట్టుకోవాలి మనం. దయచేసి అతను యేసు ప్రభు ఆ సమరయ స్త్రీతో తన పెనిమిట్ల గురించి ఏమంటున్నాడు అని అంటే, నేనే చెప్తాను, ఇంకేం చేద్దాం. హల్లెలూయా. అమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇదిగో ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదమ్మా అనగానే ఆమె ఏమనింది? అయ్యా ఏంటి నువ్వు చెప్తున్నా ఆ మాట? నా పెనిమిటి కాకపోవడం ఏంటి అన్నాను. ఆమె చెప్పలా. ఆమె అన్న మాట తెలుసా? సత్యమే చెప్పావయ్యా. హల్లెలూయా.
ఆమె అంటున్న మాట, యేసు ప్రభు ఏం చెప్పాడంట, సత్యమే, ఆమెలో ఉన్నది, నీలో ఉన్నది ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు నీకు ఇంతకు ముందు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడమ్మా అని యేసు ప్రభు ఆమెతో ఎప్పుడైతే అన్నాడో, ఆమె వెంటనే ఒప్పుకోలేని మనస్తత్వం కలిగిన స్త్రీగా ఆమె లేదు. కానీ ఆమెకు వాక్యం తెలియదు, ఆమె క్రైస్తవురాలు కాదు, విశ్వాసురాలు కాదు. ఒక పాపంలో నివసిస్తూ పాపంలో బ్రతుకుతున్నటువంటి ఆమె ఎద్దుకు వెళ్ళి యేసు ప్రభు ఆమె జీవితం గురించి సత్యాన్ని తెలియపరుస్తుంటే, ఆమెలో ఉన్నదాన్ని ఎత్తి చూపిస్తూ, ఇది నీ జీవితము, ఇప్పుడు ఉన్నవాడు కూడా కాదమ్మా, నీ వాడు కాదు అనగానే, లేదయ్యా అనేసి తప్పించుకొని యేసు ప్రభు ఎదురు ఆమె వెళ్ళిపోలేదు. కానీ ఆమె యేసు ప్రభు ఆమెలో ఉన్నది గుర్తించి ఎత్తి తెలియపరచగానే, నిజమేనయ్యా, నాలో ఇది ఉన్నది అని, నువ్వు సత్యమే చెప్పావయ్యా అని యేసు ప్రభువుకి ప్రత్యుత్తరం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకునేటువంటి, తప్పు చేస్తున్నప్పుడు ఒప్పుకునేటువంటి మనస్తత్వం, నీవు ఇలా ఉన్నావు అని నీకు తెలియపరచగానే, దేవుని యొక్క వాక్యం నీ యొద్దకు రాగానే దాన్ని స్వీకరించి, నిజమే, అటువంటి బ్రతుకు, అటువంటి జీవితం నాలో ఉన్నది ప్రభు అనేటువంటి ఒప్పుకునేటువంటి మనస్తత్వము, మనసు నీలో ఉందా? ఆమెని కొండను విడిచిపెట్టమని ప్రభు చెప్పినప్పుడు కొండను విడిచిపెట్టేసింది, గ్రామంలోనికి వెళ్ళింది. అనేక మంది నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన యేసయ్య మెస్సయ్య క్రీస్తు కాడా అని ప్రజలకి తన జీవితం గురించి చెప్పిన ప్రభు గురించి చెప్పంగానే, ఆయన జీవితాల రహస్యాలు తెలియపరిచే దేవుడని ప్రజలు గ్రామంలో నుండి ఒక సమరయ స్త్రీ పాపంలో మునుగుతూ తేలాడుతూ తన జీవితం గురించి తెలియపరిచిన ప్రభుకు సత్యం చెప్పావయ్యా అని ఎప్పుడైతే లోబడిందో, ఆ మాటను బట్టి ఒక గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. అదే ఆదాము ఎద్దుకు వెళ్తే, ఆదాము, నేను తినవద్దని చెప్పిన చెట్టు ఫలం నువ్వు తిన్నావా అని అంటే, అయ్యా నిజమే తినేసానయ్యా, బుద్ధి తక్కువ తినేసాను ప్రభువా, నా భార్య చెప్పిన విధానంతో నేను తినేసాను ప్రభు, నువ్వు చెప్పావు తినకూడదని, నేను తినేసాను ప్రభు, అవునయ్యా తిన్నానయ్యా అని చెప్పలేక ఆదాము అంటాడు, నేనేమో మంచివాడినే, కానీ నీవు చేసి నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ వల్లే నేను దాన్ని తిన్నా. నేను ఒకప్పుడు మంచివాడినే ప్రభువా, నీవు చేసి నాకు ఇచ్చిన ఆ స్త్రీ నా యొద్దకు రానంత వరకు నేను బాగానే ఉన్నాను. కానీ నీవు చేసిన పని వల్లే ఆమె నా జీవితంలోనికి రావడం బట్టే, ఆమెని నాకు సహకారంగా ఇవ్వడం బట్టే, ఆమె తినింది, ఆమె తీసుకొచ్చి నాకు పెట్టింది. ఆమె లేకపోయింటే, ఆమె నువ్వు చేసి నాకు ఇవ్వకపోయింటే నేను తినేవాడినే కాదు ప్రభు అన్నట్లుగా, ఆదాము చేసిన తప్పు తిన్నావా అంటే తిన్నాను అని చెప్పకుండా ఎందువల్ల తిన్నాను కారణం చెప్తున్నాడు. అదే సమరయ స్త్రీకి యేసు ప్రభు, నీలో 5గురితో సంబంధం ఉందమ్మా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదని చెప్పగానే, నిజమేనయ్యా నువ్వు సత్యం చెప్పావని ఆమె తప్పుని కప్పుపుచ్చుకొనక ఆ సత్యం ఏమైతే ఉన్నదో ఒప్పుకున్నటువంటి అనుభవం ఉంది. కనుకనే ఒక పట్టణానికి ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ఆదాము తను చేసిన తప్పును ఒప్పుకోకపోవడం బట్టి ఆదాము తోటల నుండి బయటకు త్రోసివేయబడ్డాడు. నీ జీవితంలో యథార్థత నిన్నేం చేస్తుంది అనంటే, దేవుని యొక్క కృపకి, దేవుడు ఇచ్చేటువంటి ఆ క్షమాగుణానికి నిన్ను అర్హునిగా చేసి ఆయన కృప ద్వారా మరల నిలబెట్టగలుగుతుంది. నీ జీవితంలో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండదు. అదే వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే యథార్థతను నువ్వు కలిగి ఉంటే వారిని ఏం చేయాలని దేవుని యొక్క ఆత్మ అనుకుంటుంది తెలుసా? యథార్థవంతుల్ని బలపరచుటకై లోకమంతటా దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తుందంట. హల్లెలూయా. నీవు యథార్థను కలిగి ఉంటే నీ జీవితంలో ఉన్నది ఉన్నట్లుగా, మన జీవితంలో లేని దాన్ని ఉన్నట్లుగా కనపరచాల్సిన అవసరం లేదు. నేను తెలుసుకున్నది ఈ ఆత్మీయ యాత్రలో ప్రభు మెచ్చేది ఏమిటి అనంటే, యథార్థంగా నీకున్నది, నీవేదైతే ఏ స్థితిలో ఉన్నావో, ప్రభువా నేను ఆత్మ సంబంధంగా ఎదగడానికి కృపయు ప్రభు అంటే కృప ఇస్తాడు. ప్రభు నేను ఆత్మ సంబంధం దిగజారిపోయినాను, నా బ్రతికిది, నా జీవితం ఇది, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను వేషధారిగా నేను జీవించిన నీ దృష్టికి అది మంచి పద్ధతి కాదు, నా జీవితం ఎలా ఉందో మార్చు ప్రభు అంటే, నీ యథార్థతను బట్టి, నీవు కలిగి ఉన్న స్థితిని బట్టి ప్రభు మార్చేవాడే ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీలో లేనిది
ఉన్నట్లుగా కనపరుచుకునేటువంటి అనుభవం నీవు ఉన్నావా? యథార్థత అనేటువంటి విధానంలో నీవు ఒప్పుకునే మనస్తత్వం లేక పక్కన పై పై నీ నీ పక్కనున్న వారి మీద నెట్టేసినటువంటి అనుభవం నీవు ఉన్నావా? పాపాన్ని పాపముగా ఒప్పుకునేటువంటి అనుభవం నీవు ఉన్నావా? లేకపోతే నేను వారి వల్ల చేశాను తప్ప నేను మంచివాడిని ప్రభు అనేటువంటి ఆదాము లాంటి స్వభావం కలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా? కానీ యోబంట యథార్థమైనటువంటి వాడంట. ఎందుకంటే తను ఏదైతే చేశాడో అది యథార్థంగా ఒప్పుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ జీవితంలో యోబు ఒక క్రొత్త నిబంధన భక్తుడు కాదు, ఒక పాత నిబంధన భక్తుడు. అయితే యోబులోనే ఒక యథార్థత ఉంటే ఇద్దరం యేసు ప్రభు గురించి సత్యం నీకు తెలిసి విశ్వాస తగినటువంటి జీవితం నీకు అర్థమయ్యి ఎన్నో వాక్యాల ద్వారా ప్రభు నీతో మాట్లాడి నీకు ఆయన ఒక ఉపదేశ క్రమాన్ని నీకు తెలియపరిచి ఆయన మార్గంలో నడిపించాలని నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే నీవు ఏ మార్గాన్ని ఎంచుకుని వెళ్తున్నావు? యథార్థమైన మార్గమేనా? ఒప్పుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి అనుభవమేనా? లేకపోతే ఒప్పుకోలేని ఆదాం లాంటి స్వభావం కలిగి ఉన్నామా? కానీ యోబు మాత్రం యథార్థమవుతుండంట. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట రాయబడింది, అతడు ఎలాంటి వాడంట? న్యాయవంతుడంట. న్యాయము అనగానే మనకేది గుర్తుకొస్తుంది? అంగట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏది? తక్కిడ. న్యాయము అనగానే మన కోర్టులో ఏది కనబడుతుంది? న్యాయం అనగానే చెప్పాలి. ఏంది మీరు చెప్పాలి? ఏం కనబడుతుంది? తక్కిడి కనబడుతుంది. హల్లెలూయా. ఆ తక్కిడి దేనికి సూచన అనంటే న్యాయానికి సూచన. యోబంట తన ఇంటి వారని మరొకలాగా, బయట వారని మరొకలాగా ఉండేవాడు కాదు. న్యాయంగా ఏది కరెక్టో, ఏది ఇప్పుడు ఒక పోలీసు వారు ఉన్నారు అనుకోండి, తన కుమారుడో లేదా తన తండ్రో తప్పిదం చేస్తే ఆ డ్యూటీలో ఉన్నటువంటి ఆయన తండ్రి అన్ని లోపల ఎంత ప్రేమ ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా, తప్పు చేసిన వ్యక్తిని ఆ క్రమంలో శిక్షించేటువంటి అధికారం కలిగి ఉంటాడా? మా నాన్న కదా, నా కుమారుడు కదా అనుకొని న్యాయాన్ని తప్పితే. కానీ యోబు అలా లేడంట, న్యాయవంతుడంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరొకటి ఏముంది? దేవుని యందంట భయము భక్తి కలిగిన వాడంట. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నేను చేస్తున్న ప్రతిదీ ఆయన గమనిస్తున్నాడు. ఆయన మరుగైనది ఏదీ లేదు. ఆయన దృష్టికి ఏది కూడా మరుగైనది ఏది కూడా లేదని దేవుడు నన్ను చూస్తున్నాడు. రహస్య స్థలంలో నేను ఎలా ఉన్నా నా అంతరంగాన్ని చూస్తున్నవాడు, నన్ను గమనిస్తున్నవాడని యోబు ఎరిగి ఆయన యందు భయం కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఎటువంటి భయమో తెలుసా? నేను ఈ పని చేస్తే దేవుని దృష్టికి ఇది నీచమైన కార్యం కాబట్టి ఆ పనిని దేవుని బట్టి చేయకుండా దేవుని భయం కలిగిన వాడుగా యోసేపు ఏ విధంగా పోతీఫర్ యొక్క భార్య కనివేసినప్పుడు ఆమెతో ఉండడానికి ఇది దుష్కామ క్రియ కార్యం అని చెప్పి చేయకుండా ఎలాగైతే పారిపోయాడో అది ఎలా పారిపోగలిగాడు అని యోసేపుని అడిగితే, యోసేపు నీకు అది సాధ్యమేనా? నిజంగా నీలో అటువంటి విధానం నీలో ఉందా? దాన్ని తట్టుకునే శక్తి నీకు ఉందా అంటే, నాకైతే లేదయ్యా, లేదు. కాబట్టి నా దేవుని దృష్టికి ఇది నీచమైన కార్యము కాబట్టే అక్కడ ఉంటే నేను శోధించబడతాను కాబట్టి ఆ శోధన సమయాల్లో ఆ స్థలం నేను ఉండకుండా నేను పారిపోయానని అంటాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరు నేర్పించారు? ఒక వ్యక్తికి మంచి మార్గంలో నడిపించబడము ఒకరి నడత యెహోవా వల్లనే స్థిరపరచబడుతుంది. అయితే మనము మార్గము తప్పి తొలగి మనం జీవిస్తున్నాము అని అంటే దేవుని యొక్క భయము మనలో లేదని, దేవుడు మనం చూస్తున్నాడు అనేటువంటి గ్రహింపులేని ఒక అమాయకపు పనులు చేసుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుడు సమస్తాన్ని పరిశీలన చేసి బాగుగా నీ గురించి తెలుసుకుని ఉన్నాడని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఆయన నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ మాట నాలుకకు రాక మునిపే నీ గ్రహింపు ఏమిటో నిన్ను కలిగి చేసిన వాడు నీవేమై ఉన్నావో ఆయన ఎరగలేదా?
సమస్త ఎరిగిన దేవుడు, ఆయన దృష్టికి యోబు భయం కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భక్తి కలిగిన వాడుగా ఉన్నాడంట మరి యోబు. తను చేసేటువంటి ప్రతిదీ భక్తికి ఒక మాదిరికరంగా, తను ఏ పని చేసినా ప్రభు నిమిత్తము ఒక భక్తి కార్యం అనేది శ్రద్ధాభక్తులు కలిగిన వాడుగా, భయము, పాపం చేయడానికి భయము నొందిన వాడి పాపం చేయలేదు. భక్తి తన జీవితంలో ఏ విధముగా భక్తి చేసేవాడు అని మనం ఆలోచన చేయగలిగితే, తన కుమార్తెలు వారు ముందుగానే అరుణోదయమున వారి నిమిత్తమై వారి అంతరంగంలో ఎక్కడైనా పాపం చేస్తుంటారేమో అని ఆలోచన కలిగి వారి నిమిత్తము కూడా యోబు ఏం చేస్తున్నాడంట, బలి అర్పించేటువంటి అనుభవం కలిగిన వాడుగా యోబు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. రే కుష్వంత్, ఇది నేర్చుకుంటే ఈ పరిస్థితి లేదు కదా, నాకు ఉంటుందా? హల్లెలూయా. ఇంక మీరు అట్లా ఉండడానికి కుదరదు. ఇంకా మీరు నేర్చుకోవాలి, మీ తల్లిదండ్రులను సహకరించాలి. హల్లెలూయా. సుభాష్నక్క వారికి చెప్పవలసిన విధానంతో చెప్పి మందిరానికి మీరు ఒకవేళ తర్వాత మీరు ప్రభు ఖచ్చితంగా మారుస్తాడు, ముందుగా వారిని సిద్ధపరిచి పంపించండి. రాబోయే దినాల్లో కొద్ది దినాల్లో ప్రార్థన చేద్దాము, సండే స్కూలు మనం ప్రారంభిద్దాం. ఈ దినాన వారిని సిద్ధపరిస్తే ప్రభు రాబోయే దినాల్లో పరిచర్య ఏ పరిస్థితులైనా ఆయన మర్చిపోవడానికి అన్వేషుడు కాదు. మీ ఆశల ఒకప్పుడు అవే, ఒకవేళ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. ఎండిన ముద్దుని అందులో నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని ప్రభు వాక్యలో రాయబడినట్లుగా గత రాత్రి మనం ధ్యానం చేసిన రీతిగా ఒక నూతనమైనటువంటి ఉద్యమము, నూతనమైనటువంటి విధానంలో పరిచయలు ప్రభు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉందా మీకు? మా విశ్వాసం ఏందయ్యా, మేము ముద్దుమే, మన మొద్దులమే, ఎండిపోయిన మొద్దే, కానీ మోడు బారిపోయిన జీవితాలను ఆయన చిగురింప చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మోడు బారి మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఒకడు కీబోర్డు, ఒకడు ప్యాడు, ఒకడు తబలా, గ్రేస్ సిస్టమ్ పెట్టడం నేర్చుకుంటే ఈ అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మన బిడ్డలు ఉపయోగపడకపోతే ఇంకెవరు ఉపయోగపడతారు? మన గర్భాన్ని పుట్టిన బిడ్డలు మనకు ఉపయోగపడకపోతే బయట వచ్చి ఎవరు ఉపయోగపడరు. సంపద కోసం ప్రార్థన చేయండి. వాడు పరిస్థితి ఏం బాగోవడం లేదు. వాడు ఎత్తుకోవడం ఫోను ఏదో బయట ప్రపంచం లాగే ఉంది. వాడి కోసం మీరు మంచిగా ప్రార్థన చేయండి. తల్లిదండ్రులుగా మనం తప్పిపోతే ఆ శాపం మన బిడ్డల మీదకి ఉంటుందో మీరు మర్చిపోవద్దు. దయచేసి ఆ శాపం తొలగించబడిన నిమిత్తమై మన యొక్క పాపదోషము, మన పితృల యొక్క పాపదోషము మన బిడ్డల మీద పని చేయబడకూడదు.
హల్లెలూయా. మనం ఒకవేళ నష్టపోవచ్చేమో, కానీ మన నష్టము మన బిడ్డల మీద పని చేయబడకూడదు. దయచేసి సంపద కోసం సంఘమని మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మరి శాంతమ్మ మీరు మంచిగా ప్రార్థన చేయాలి. రాణిమ్మ తల్లి సంపద కోసం మంచిగా ప్రార్థన చేయాలి. ఎందుకనంటే పరిస్థితులు దాటిపోయిన తర్వాత, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు జీవితంలో మనం చూస్తే యథార్థవర్తనుడంట, న్యాయవంతుడు. తన జీవితంలో ప్రభు ఎటువంటి న్యాయవంతుడో యోబు కూడా అటువంటి న్యాయం కలిగినటువంటి అనుభవం ఉన్నాడు. ఎందుకనంటే తను ఆరాధన చేస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో, తను ఆరాధన చేస్తున్నటువంటి ప్రభువు ఏమై ఉన్నాడో ఆ అనుభవంలోనే, ప్రభు నేర్పించినటువంటి అనుభవంలోనే ఈ యోబు కూడా భక్తి చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు చూడండి, తల్లిదండ్రులకు మనం ఏమై ఉంటామో మన బిడ్డలు కూడా అటువంటి అనుభవంలో ఉంటారు. సేవకుడు ఏ అనుభవంలో ఉంటాడో ఆ అనుభవమే విశ్వాసుల జీవితంలో కనబడుతుంది. సేవకుడు రగిలించబడితే ఆ అభిషేకము, ఆ అనుభవము విశ్వాసులైన మీ జీవితాల్లో పనిచేస్తుంది. ఈ సేవకుడు దేవునితో లింక్ అయి ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం కలిగి ఉంటే, దేవునితో అనుబంధం కలిగి ఉంటే, దేవునితో ఏకమై ఉంటే ఆ స్పిరిచువాలిటీ, ఆత్మ సంబంధమైన అనుభవము ఒకవేళ సంఘము మొద్దుబారిపోయినటువంటి, ముద్దుగా కలిగి ఉన్న, నరకబడి ఆత్మ సంబంధం దిగజరిపిన స్థితిలో ఉన్న ఈ సేవకుడు దేవునితో లింక్ కలిగి ఉంటే, ఈ అభిషేకము ఆయన స్తుతిస్తుండగానే, ప్రార్థన చేస్తుండగానే దేవుని యొక్క మహిమతో ప్రభు నింపి పరిశుద్ధమైనటువంటి చిగురు, మోడపరిపిన జీవితాల్లో ఆయన నూతనమైన చిగురు పుట్టించగలడు. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. తను ఏ దేవునైతే ఆరాధన చేస్తున్నాడో ఆ ఆరాధన చేస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో ఆ అనుభవంలోనే యోబు యొక్క జీవితంలోనికి ప్రభు నేర్పించిన పాఠాలు చక్కగా నేర్చుకొని యథార్థంగా బ్రతుకుతున్నాడు, న్యాయవంతుడిగా బ్రతుకుతున్నాడు. అంత మాత్రం కాదు, దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి నడుచుకునొచ్చు. చివరిగా రాయబడిన మాట ఏమిటి? దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉంటూ ఎలా ఉన్నాడంట చెప్పాలి. చదవండి అమ్మా మాటని. చూడండి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి ఏం విసర్జించాడట? చెడుతనాన్ని విసర్జించిన వాడంట. ఏంటి యోబు జీవితంలో చెడుతనం విసర్జించడం అంటే ఏమిటి? ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి, మొదటేమో యథార్థంగా ఉన్నాడంట, న్యాయవంతుడిగా ఉన్నాడంట, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడంట, చెడుతనాన్ని విసర్జించిన వాడంట. ఏమి చెడుతనాన్ని విసర్జించాడు యోబు అని ఆలోచన చేస్తే చూడండి, చాలా యోబులో ఒక ప్రత్యేకతమైనటువంటి ఒక మాట అంటాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 29-30 వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 29-30. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపింపలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు యొక్క భక్తుల్లో మనం అతి యథార్థుడనేది మనకు అర్థమవుతుంది, న్యాయవంతుడని మనకు అర్థమవుతుంది, దేవుని యందు భయభక్తులని వాడు మనకు అర్థమవుతుంది, చురుతనాన్ని విసర్జించిన వాడు మనకు అర్థమవుతుంది చదవబడిన మాటలను బట్టి. అసలు ఏం విసర్జించాడు అని అంటే చూడండి, తన దేవుడు ఏమై ఉన్నాడో, ఏ అనుభవంలో అయితే దేవుడు నడిపిస్తున్నాడో,
తన దేవుడు శత్రువుని ఎలాగైతే ప్రేమించగలడో ఆ అనుభవము ఒక మనుషుడు నరమాత్రుడి యోబు జీవితంలో తన ఆరాధన చేస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో ఆ అనుభవము యోబు జీవితంలో కనబడుతుంది. అదేమిటో తెలుసా? తన ద్వేషించిన వాడు, శత్రువైన వాడు నాశనం అయిపోవడం చూచి అంతరంగం ముందు ఏం చేయలేదంటే యోబు సంతోషించలేదంటే యోబు. ఒక మనుషునికి సాధ్యమైన. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీ శత్రువులను ప్రేమించు, ద్వేషించే వారిని వారి నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన దేవుడు కాబట్టి, ఆయన మహోన్నతుడు కాబట్టి, సర్వోన్నతుడు కాబట్టి ఆయనకి సాధ్యపరచబడుతుంది అని అనడానికి ఒక అర్థం ఉంది. కానీ యోబు ఒక క్రొత్త నిబంధన భక్తుడు కాదు, ఒక క్రొత్త యేసు ప్రభు కాలం తర్వాత వచ్చిన వాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం గ్రంథం కూడా యోబుకి అందిందో అందలేదో మనకు అర్థం కాదు. ఒక రకంగా చూస్తే యోబు ఏ కాలం చెందినవాడు మనం ఆలోచన చేస్తే అబ్రహాము కాలంలో ఆ సమయానికి దానికి సంబంధించిన వాడు ఏమన్నట్టుగా వాక్యంలో ఒక దగ్గర రాయబడింది. దయచేసి ఆ విషయం నేను మర్చిపోయాను, ఎక్కడ రాయబడిందో నేను నోట్ చేసుకున్నాను, కానీ అది దయచేసి ప్రభు చిత్తమైతే వచ్చే వారిని తెలియపరుస్తాను. హల్లెలూయా. ధర్మశాస్త్రం గ్రంథం కూడా యోబుకి ఉన్నదో లేదో కూడా తెలియదు మనకు. అయితే యోబు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే చదవండి ఆ మాట మరొకసారి. 29:30. ఎవరిని ద్వేషించేవానికి, యోబుని ద్వేషించేవానికి, శత్రువు, యోబు యొక్క శత్రువు ఏంటంటే వాడికి అతనికి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపం చేయడానికి నా నోటికి నేను చోటు ఇయ్యలేదు. హల్లెలూయా. ఎవరు నేర్పించారు యోబుకి? ఎలా తన యొక్క క్రియలు, నీతి క్రియలు అలాంటివేనా? నిజముగా అలాగా శపించకుండా, సంతోషించకుండా, ఉల్లసించకుండా ఒక మనుషునికి సాధ్యమేనంటే ఒక మనుషునికి సాధ్యం కాదు. కానీ తను ఆరాధన చేస్తున్నటువంటి దైవానికి, నిజమైన దేవునికి, ప్రేమామయుడు దేవుడు అనగానే ఆయన దేవుడు అని చెప్పి అలా కూర్చొని మనల్ని శాసించేవాడు కాదు ఆయన. తండ్రికి కుమారుడు పట్ల జాలి ఎలా ఉంటుందో అలాగనే తండ్రి కుమారుల పట్ల అనుబంధం ఎలా ఉంటుందో అటువంటి అనుబంధం కలిగి, ప్రేమ కలిగి, కృప కలిగి శిక్షించే అనుభవం ఉంటుంది. క్షణం మాత్రమే నేను శిక్షించదు, కానీ నిత్యమైన వాత్సల్యంతో, కృపతో నేను నిన్ను వాత్సల్యత చూపుతున్నా అంటాడు ప్రభు. హల్లెలూయా. ఒకవేళ మన బిడ్డలు తప్పిదము చేస్తే బెత్తము వాడాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని హెచ్చరిస్తాము, బెత్తము వాడతాం. వెంటనే వారు ఆ శిక్ష అనుభవించిన తర్వాత వెంటనే వారిని హత్తుకొని ముద్దు పెట్టుకొని వాడికి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. ఎందుకనంటే మొదట వచ్చింది తప్పిదము బట్టి వచ్చేటువంటి శిక్ష, ఆ శిక్ష తర్వాత వచ్చేది అపారమైన ప్రేమ. అందుకని కొరింథీ పత్రికలో రాయబడుతుంది, మీ ఎడల కృప చూపాలని. ఎక్కడైతే పాపము అపరిమితంగా చేయబడుతుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుందంట. హల్లెలూయా. ఎందుకంటే అంటే పాపం చేసేవారి ఎడల ఎంతగా పాపం చేస్తే వారి పట్ల అంత కృప ఇచ్చేటప్పుడు మనం పాపం చేయొచ్చయ్యా అని అంటే అక్కడే రాయబడి ఉంటుంది, మీ ఎడల కృప విస్తరించవలనని పాపం ముందు నిలిచి ఉందమ్మా, అట్లనే రాదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీ జీవితంలో, మన జీవితాల్లో తప్పుపోయినటువంటి అనుభవంలో మనం ఉండొచ్చు. ఒకవేళ నరకబడి, ఆత్మ సంబంధంగా గాయపరచబడి ఎదుగుతున్న చిగురు తుంచివేయబడిపోయి పరిస్థితులను బట్టి మొద్దుగా మారిపోయినటువంటి అనుభవాలు మనం ఉండొచ్చు. అయితే దేవుడు అలాగనే చూస్తూ అలాగనే వదిలేయడు మన జీవితాన్ని. ఆయన మోడుబారిపోయిన జీవితాల్ని చిగురింపు పుట్టించే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మనకు పరువు ప్రతిష్ఠితులు కలిగి ఉన్న మన బిడ్డలు మనం ఏం చేయము? మరి దేని కొరకు బ్రతాము అంటే పరువు కొరకే, ప్రతిష్ఠిత కొరకే. దానికి మించి మన గర్భాన్ని పుట్టిన బిడ్డల మీద మనకి ఏముంటుంది అంటే అపారమైన ప్రేమ వాత్సల్యత ఉంటుంది. మనకి ఎలాగైతే ఉంటుందో దేవుడు కూడా అలాంటి వాడే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎక్కడైతే పాపము అపరిమితంగా విస్తరించబోతుందో అక్కడ కృప కూడా అంత విస్తరించబడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనము సంఘము ఇదివరకు దినాల్లో ఎటువంటి స్థితి, మమ్మల్ని గురించి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం మీ గురించి చెప్పుకునే అనుభవం ఉన్నా,
ప్రస్తుత పరిస్థితులు లేకపోయినా దేవుడు ఈ యొక్క సంఘానికి ఇచ్చినటువంటి కొన్ని దర్శనాలు, కళలు గత దినాల్లో తెలియపరిచిన రీతిగా నేను ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మరలా ఆ యొక్క కళని జ్ఞాపకం చేసుకున్నా. ఇది మీ ముందు పొగడని చెప్పే మాట కాదు, కానీ నా వ్యక్తిగతంగా నా అనుభవము. అందుకనే ప్రభుత్వం నిలబడి చెప్తున్నా. కమలగా చెప్పిన మాట ఏమిటి అనంటే, ఆ కళ నా జీవితంలో నాకు వచ్చిన కళ కాదు, కానీ నన్ను ఎందుకు ఆ కళ చాలా బాగా వెంటాడుతూ ఉన్నది. ఏ రకంగా ఏ పరిస్థితి నా ఎదుటికి వస్తున్నా అది నాకు జ్ఞాపకం చేస్తూ చేయవలసింది ఏమిటి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయవలసింది ఏమిటి అనంటే, చేయవలసింది ఒకటి, సమస్తాన్ని సాధ్యపరచగలిగిన ప్రార్థన. హల్లెలూయా. మన జీవితంలో సంఘ పరిచర్యలో చేసేటువంటి ప్రార్థన బట్టే ఆయన నూతనమైన పరిశుద్ధమైన చిగురు ఆయన పుట్టించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబంట తన ద్వేషించేవారు నాశనాన్ని బట్టి నాశనం అయిపోవడం చూచి అంతరంగంలో సంతోషించలేదంట సుమా. అంతరంగంలో ఉల్లసించలేదంట. తన నోటికి పాపం చేయడానికి చోటు ఇవ్వలేదంట. వాక్యమైన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ శత్రువుల పట్ల నువ్వు ఎటువంటి అనుభవం ఉన్నావు? ఇంత గొప్ప రక్షణ మనకు సమీపంగా ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. నీ ప్రారంభపు దినాల్లో, యేసు ప్రభు ఎరిగిన తొలి దినాల్లో నీకున్న అనుభవం ఏమిటి? ఇప్పుడు ఇంత కాలమైన తర్వాత, ఇంత అనుభవాన్ని ప్రభు నీకు ఇచ్చిన తర్వాత, ఇన్ని వాక్యాల ఉపదేశాలు నీకు అందించబడిన తర్వాత నీళ్ళు ఏ రకమైన మార్పు ఉంది? కానీ యోబు క్రొత్త నిబంధన భక్తుడు కాదు, కానీ క్రొత్త నిబంధన భక్తుడు కాదు, కానీ తన యొక్క శత్రువులు నాశనం అయిపోవడం చూచి అంతరంగంలో సంతోషించే మనసు లేదు. చదవండి మరొకసారి ఆ మాట. నన్ను ద్వేషించు వారికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలిగిట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు. ఏంది? అతని ప్రాణమును నేను శపించలేదు. పాపం చేయడానికి నా నోటికి నేను చోటీనే లేదంట. హల్లెలూయా. చెడుతనాన్ని విసర్జించినటువంటి యోబు జీవితంలో ఏముందో తెలుసా? తన్ను ద్వేషించే వరకు, మనం పొరపాటు ఒక మాట అంటేనే మనం భరించలేము. దాడికి ప్రతిదాడి చేయాలని ఆలోచన మనం కలిగి ఉంటాం. కానీ యేసు ప్రభు శత్రువులను ప్రేమించడం ఆయనకు సాధ్యమవుతుందేమో, కానీ మనకు సాధ్యం కాదు అనుకోవడానికి లేదు. ప్రభు యోబును మన ముందు నిలబెడుతున్నాడు. హల్లెలూయా. ఒక సహోదరుని ఎట్లా తప్పిదము చేస్తే పేతురు అంటాడు, 70 సంవత్సరాల మటుకు ఏం చేయాలి, ఏం చేయకూడదు? హల్లెలూయా. నీ ఎడల దేవుడు ఎటువంటి ప్రేమ చూపుతున్నాడో, నువ్వు ఒకవేళ ఒక మంచి విధానంలో దీవించబడినటువంటి అనుభవంలో నువ్వు ఉండొచ్చు. నీ సహోదరుని ఎడల తప్పిదం చేసినప్పుడు అతన్ని శపించడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. ద్వేషించిన వాడిని ఎడల నువ్వు కఠినమైనటువంటి విధానాలను ఉండాలని ఆలోచన కలిగి ఉండదు. అది దేవుని బిడ్డలకు లక్షణం కాదు. ఓర్చుకునేటువంటి మనసు నీకు లేకపోవచ్చు. ప్రభు యొద్ద పాదాలతో నేర్చుకో, ఆయన నేర్పిస్తాడు. యోబు యొద్దకు వెళ్ళి, అయ్యా, నన్ను ద్వేషించిన వారి కలిగిన నాశనాన్ని బట్టి నా అంతరంగంలో నేను సంతోషించలేదు సుమా. అలా సంతోషించి నా నోటికి వారిని శపించలేదు. నేను నా నోటితో అలా శపించిన నోటికి నేను ఏం చేయలేదంట. మీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే చూడండి, దావీదు అబ్షాలోము చేత తరమబడుచు వెళ్తుపడుతుంటే షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదుని అంటాడు, చి చి అని చెప్తూ, నీవు దేవునికి మంచివాడుగా నువ్వు ఉంటే, నీవు మంచివాడుగా నీవు అయితే నీ కుమారుడు ఎందుకు నీ మీద అలా లేపబడతాడు అని ఒక దూషణకరమైన మాటలు మాట్లాడితే పక్కన వారు అంటారు, అయ్యా, ఒక మాట సలివి వాడి యొక్క తలని చేతులు పెడతామని ఎవరు పక్కన ఉన్నారా లేదమ్మా? నువ్వు ఒక మాట చెప్పు, వాడి యొక్క తల నీ చేతిలో అంటారు. కానీ దావీదు ఆ మాటలను బట్టి అయినా సరే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో, వదిలేసి అని అంటాడు. హల్లెలూయా. ఆ మనసు ఎట్టొచ్చింది దావీదుకి? తన నీతి క్రియలు అలాంటివంటే దావీదుకి అలాంటి క్రియలు లేవు.
దావీదుకి ఆరాధన చేస్తున్న దేవుడు అటువంటి అనుభవం కలిగిన వాడు. ఆ అనుభవమే దావీదు జీవితంలో నేర్చుకున్నాడు. ఆ అనుభవాన్ని బట్టి నేర్చుకున్న విధానం బట్టి షిమి శపించిన శపిత మాటలు ప్రభు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చి, దావీదు ఏదైతే కోల్పోయాడో, ఏ రాజ్యం అయితే కోల్పోయాడో, మరలా షిమి అన్న మాటలను బట్టి ప్రభు మరలా దావీదు యొక్క రాజ్యము మరలా వచ్చేట్లు ప్రభు చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు నేర్పించేటువంటి పాఠాలు నేర్చుకోగలిగితే, నేను ఒక మైలు దూరం రమ్మని చెప్తే, ఒక మైలు దూరం నువ్వు ప్రయాణం చేస్తే, రెండవ మైలు నీకు ఏముగా ఉండదంటే అది కష్టతరంగా ఉండదు. అందుకని నా కాడి భారమైనది కాదన్నాడు ఆయన, అది కఠినమైనది కాదు, అది సులువైనది అన్నాడు ప్రభు. నువ్వు నేర్చుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోబు భక్తుడు తను ద్వేషించేవాడికంట అంతరంలో సంతోషించలేదు, వారిని శపించడానికి నోటికి చోటివ్వలేదు. వాక్యమైన ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ అలా శపించేటువంటి మాటలను బట్టి నీ మీదకి ఏమొస్తుందో తెలుసా? నీవు పాపమును కూడగట్టుకొని అది నీ మీదకు ఉగ్రరూపం మీద దాల్చి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ప్రభువుకి అప్పగించు. అయ్యా, నా పట్ల వారు కలిగి ఉన్నటువంటి ఈ స్థితి నీవే చూచి నీవే న్యాయం తీర్చు. ఆయన న్యాయవంతుడండి. ఆయనకి అప్పగిస్తే తగిన సమయం ముందు నీకు న్యాయం చేసే దేవుడే ఉంటాడు ఆయన. అంతే తప్ప నీవు శపించి నీ నోటికి అవకాశం ఇచ్చి పాపాన్ని కూడగట్టుకోవద్దు. యోబు అలా చేయలే. అందుకనే యథార్థవర్తుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడంట, చెడుతనాన్ని విసర్జించిన వాడంట యోబు. హల్లెలూయా. తన యొక్క నోటికి కూడా పాపం చేయడానికి చోటు ఇవ్వనటువంటి యోబు జీవితంలో అతడే తూర్పు దిక్కుజనులు అందరిలో దేవుడు ఏం చేశాడంటే యోబుని గొప్పవాడుగా చేశాడు. ఎటువంటి గొప్పతనము? ఆస్తిపాస్తులే కాదు, యోబు యొక్క మాట కొరకై ఎదురు చూసేవాడి వారుగా ఉన్నారంట జ్ఞానులు. వాన ఎలాగైతే వాన కొరకు ఎండిన భూమి ఎదురు చూస్తుంటుందో, యోబు యొక్క జ్ఞానయుక్తమైన మాటలు వినడానికి ప్రజలు అలాగే ఎదురు చూసేవాళ్ళంటే యోబు నిమిత్తమై. హల్లెలూయా. అతను అంత మాత్రమే కాదు, కుటుంబీకులు దీవించబడిన అనుభవంలో ఉన్నారు, తన కలిగిన సమస్తము దీవించబడిన అనుభవంలో ఉంది. ఎందుకు అనంటే అతడు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, యథార్థమైన జీవితం కలిగిన వాడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. కనుకనే తను నివసిస్తున్న తూర్పు దిక్కుజనులు అందరిలో యోబు ఒక్కడే గొప్పవాడంట. హల్లెలూయా. నీవు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే నీ నమ్మకత్వం బట్టి, నీ విశ్వాసం బట్టి, ప్రభు ఎట్లా నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి శ్రద్ధ భక్తులను బట్టి దేవుడిని దీవించబడే ఉన్నాడు. నీ యథార్థను బట్టి ప్రభు నేను దీవిస్తాడు. నీవు ప్రభు దగ్గర న్యాయవంతునిగా నువ్వు నేర్చుకుంటే దాన్ని బట్టి ప్రభు నేను దీవిస్తాడు. దేవుని ఎడల భయము భక్తి కలిగి నువ్వు ప్రవర్తించగలిగి చెడుతనాన్ని విసర్జించగలిగే అనుభవం నీవు ఉంటే నిన్ను గొప్పవాడుగా ప్రభు మార్చేవాడుగా ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. యోబుని అలా మార్చినప్పుడు నిన్ను నన్ను ఎందుకు మార్చడు? అయితే మనందరమే మన యొక్క పరిస్థితులు మన జీవితాలు వేరైనా అటువంటి అనుభవంలోనికి మరల మనం నడిపించబడదామని ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరిచి యోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోబు జీవితాలు మనం చూస్తే ఎంతగా యథార్థత కలిగి, ఎంత న్యాయము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనాన్ని విసర్జించిన అనుభవంలో ఉన్నటువంటి యోబు జీవితంలో ఎంత గొప్పగా తూర్పు దిక్కుజనులు అందరిలో గొప్పవాడుగా ఉన్నటువంటి యోబు జీవితంలో చూస్తే, యోబు కుటుంబాన్ని చూస్తే తన బిడ్డల నిమిత్తం అరుణోదయమునే బలర్పించేటువంటి అనుభవంలో యోబు ఉంటే, ఒక పరలోకము భూమి మీదే ఉన్నట్లుగా యోబు కుటుంబం ఉన్నది. ఉదయకాలన బలి, అరుణోదయం ముందుగానే బలి అర్పణలు, తన యొక్క కుమారులు అన్నదమ్ములు, తన యొక్క అక్క చెల్లెండ్రులు విందు చేయడానికి, ద్రాక్షారసము రొట్టెలు తినడానికి ఒక చేత సమకూర్చబడేవారు. ఉదయకాలం లేచిన వెంటనే స్తుతి స్తోత్రం అంటే బలి, స్తోత్ర బలి ఉంటుంది. తర్వాత తన యొక్క వారి యొక్క పనులను బట్టి వారు కలిగిన ఆస్తిని వారి పనులు చేసుకోవడానికి వారు ముందుకు వెళ్ళిపోయేటువంటి అనుభవం. యోబు కుటుంబం చుట్టూ, యోబు కలిగిన సమస్తం చుట్టూ అతని చేతి పని అంతటిని ప్రభువు ఏం చేశాడంట?
ఆశీర్వదించాడంట. హల్లెలూయా. నీవు కలిగి ఉన్న కొంచెమే అయిండొచ్చు, నువ్వు దేవుని ఎడల భయము భక్తి కలిగి యథార్థమైన జీవితం కలిగి ఆయన సన్నిధిలో నువ్వు నిలవగలిగితే నిన్ను కూడా యోబు వలె ఆయన ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. నీ స్థితి మొదట కొద్దిగానే కొంచెంగా ఉండొచ్చేమో, కానీ ఆయన తొదుకు మహావృద్ధులను తీసుకొచ్చే దేవుడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నీ స్థితి కొంచెమే అయినను తుదకు నీవు మహావృద్ధి నొందెదవు. మొదట నీ స్థితి కొంచెమే అయినను తుదకు నీవు మహావృద్ధి నొందెదవు. నీ ప్రయాస ప్రభువునందు, నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదులే. మనతో ప్రభు ఉండగా నీ ప్రయాస ప్రభువునందు, నీ ప్రయాస వ్యర్థము మొదట నీ స్థితి కొంచెమే అయినను మహావృద్ధి నొందెదవు. మొదట నీ స్థితి తుదకు నీవు మహావృద్ధి నొందెదవు. తుదకు నీవు మహావృద్ధి నొందెదవు. హల్లెలూయా. యోబు కుటుంబము అంతగా దీవించబడుతూ, అంతగా ఆశీర్వదించబడుతూ, ఒక పరలోకపు సన్నిధిని అనుభవిస్తూ, ఒక సంతోషము సమాధానము పిల్ల పాపలతో సంతోషంగా అలాగూ సాగిపోతున్నటువంటి యోబు జీవితాల్లో ఒకనొక పరిస్థితుల్లో అపవాది సాతానుడు ఒక చేయడానికి పూనుకుంటున్నాడు. చదువుదామా? 1వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తరస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. హల్లెలూయా. ఇట్లాగనే పరలోక రాజ్యంలో మనం ఎలాగైతే ఆరాధన చేయడానికి ప్రభు సన్నిధానికి వచ్చామో, అట్లాగనే ప్రభు సన్నిధానంలో పరలోకంలో ఆ పరిశుద్ధులు సమకూర్చబడినటువంటి ఆ దేవతలు సమకూర్చబడుతున్నప్పుడు వారితో కలిసి వారితో కలిసి ఆయన సన్నిధికి వెళ్తున్నాడంట. వాడెవడు? అపవాదికు సాతానుడు. హల్లెలూయా. వాడెవడు అనంటే అపవాదైన సాతానుడు పరిశుద్ధుల గుంపులో చేరి వారి దేవుని యొక్క సన్నిధానికి వారితో కలిసి వెళ్తున్నాడంట. కలిసి వెళ్తూ ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభు అడుగుతున్నాడు. ఏంది? చదవండి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిత్తమని వాడిని అడుగుగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేవుని యొక్క దూతలు ఆయన సన్నిధిలోనికి వస్తున్నప్పుడు అపవాది సాతానుడు కూడా వారితో కలిసి వెళ్ళి యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే ప్రభు చూచి ఇదేదో తేడా ఉందే అని తేడా ఉన్నటువంటి దాన్ని చూసి అపవాది సాతాను చూసి, నీవెక్కడి నుండి వచ్చావు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలుసు, నీవెక్కడి నుండి వచ్చావు అని అంటే సమాధానం చెప్తున్నాడు సాతానుడు. నేను భూమి మీద ఏం చేస్తున్నానట, అటు ఇటు తిరుగులాడుచు ఆ కనుడికి వచ్చానన్నాడు. వాడి జీవితంలో అపవాదైన సాతానుడు ఎలాగుంటాడు అనంటే, వాడు స్థిరత్వం కలిగి ఒక స్థిరమైన విధానంలో నిర్ణయం కలిగినటువంటి అనుభవం ఉండడు. వాడు ఎటు గాలి తొలితే అటుగా వెళ్ళిపోతూ ఉంటాడు. తన జీవితాల్లో ఇటు వెళ్తాడు, ఇటు వెళ్ళిన పరిస్థితుల్లో మరి అటు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే
సాతానుడు యొక్క లక్షణం ఏమిటి అనంటే వాడు స్థిరత్వం కలిగిన వాడిగా కాదు, వాడు అటు ఇటు తిరిగేవాడు అంటారు. హల్లెలూయా. అయితే దేవుని ప్రజలు, ఆయన రక్తం చేత కడగబడి కొనబడినటువంటి ప్రజలు, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధి గురించి అంటాడు, మీరు స్థిరులను కదలని వారునై ఉండాలని అంటాడు పౌలు. హల్లెలూయా. ప్రభు బిడ్డలకున్నటువంటి ఆ లక్షణం ఏమిటంటే వారు స్థిరమైనటువంటి అనుభవం ఉండాలి. నీ జీవితంలో భక్తిలో నుండి అటుగా ఇటుగా ఊగిసలాడిపోయేటువంటి అనుభవం నువ్వు ఉన్నావు అనంటే నీవు ఏ విధంగా ఉన్నావో నువ్వు గ్రహించాలి. ప్రభు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏమిటి అనంటే వాళ్ళు స్థిరులైనటువంటి వారు, కదలైనటువంటి వారు అంటారు. మన జీవితంలో విశ్వాసంలో సనగిలిపోయే పరిస్థితి వస్తుందా, లేకపోతే అటు ఇటుగా త్రిప్పబడిపోయిన అనుభవం నీవు ఉన్నావా, లేకపోతే పునాదులు, నీ యొక్క విశ్వాసమైన పునాదులు కదిలించబడిపోయిన అనుభవం నీవు ఉన్నావా, లేకపోతే ఒక స్థిరత్వం కలిగి కదలనేటువంటి విశ్వాస వీడుకు నువ్వు జీవిస్తున్నావా? హల్లెలూయా. నీవు కదిలిపోతున్నావు అనంటే, అటు ఇటు నువ్వు ఊగిసలాడిపోతున్నావు అనంటే నీవు ఎవరి సంబంధం నువ్వు గ్రహించాలి. అయితే ప్రభు బిడ్డలు స్థిరులు, వారు కదలని వారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని సాతానుడు అన్నాడు, అటు ఇటు తిరుగుతూ వచ్చావా, భూమి మీద నుండి వచ్చావా? అయితే భూమి మీద నా సేవకుడైనటువంటి ఒక యోబు ఉన్నాడు. అతను యథార్థమైన వాడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతని గురించి నువ్వు ఆలోచన చేసావా అని అంటే సాతానుడు అంటాడు, ఎందుకు ఆలోచన చేయలేదు? నాకు అదే పని. ఏది మా అర్థం తల్లి, నాకేం పని? సాతానుడు నాకేం పని అంటే ఆ కొంపలకు దూరడము, ఈ కొంపలకు దూరడము, అక్కడ చుచ్చులు పెట్టి సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, భర్త అంటే భార్య, భార్య మీద భర్త, సంతోషం, సమాధానం, ప్రేమ, ఐక్యత, ఆత్మఫలాలు ఫలించాలని ప్రభు ఆయన ఆలోచన కలిగి ఉంటే సాతానుడు వారి మధ్యలోనికి వెళ్ళిపోయి వారి మధ్య ఏదో ఒక గందరగోళాలను సృష్టించి వారిలో ప్రేమ అనుభవించకుండా, సమాధానం అనుభవించకుండా గందరగోళ పరిస్థితి చేసేటువంటి వాడు అపవాది సాతానుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సాతానుడు యోబు గురించి కూడా ఆలోచన చేసి యోబు ఇంటికి వెళ్ళకుండా ఉంటాడా అమ్మా? అటు ఇటు తిరిగేటువంటి వాడు ఆ ఇంటి మీద బాణాలు వేసి మరి చెలరేగేటటువంటి వాడు యోబు ఇంటికి కూడా వెళ్ళకుండా ఉంటాడా? యోబు ఇంటి కూడా వెళ్ళగలిగాడు, కానీ యోబు ఇంటిలోనికి ప్రవేశించలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా సేవకుని గురించి ఆలోచన చేస్తావంటే ఎందుకు ఆలోచన చేయలేదు అని సాతానుడు దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. చదవండి నా మాటని. 7వ వచనం చదువుకుందామా? అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చుతునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు అటు ఇటు తిరుగుతూ ప్రభు సందుకు వచ్చిన తర్వాత అంటున్నాడు, అయ్యా, భూమి మీద నా సేవకుడని యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు, అతని వంటి వాడు ఒక్కడు కూడా భూమి మీద లేడు. అతడు యథార్థం ఉన్నవాడు, న్యాయవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. అతని గురించి ఆలోచన చేసావా అని అంటే అపవాది సాతానుడు అంటాడు. చదవండి, ఏమంటున్నాడు సాతానుడు? అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయినా నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తముకు చుట్టూ కంచె వేసేది కదా. నీవు అతని చేతి పని దీవించుచున్న చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే నా సేవకుని గురించి ఆలోచన చేసావా అని సాతానుడు అడిగాడో, ఎందుకు ఆలోచన చేయలేదు? నేను ఆలోచన చేసి వెళ్ళాను. ఆలోచన చేసి
అతని ఇంట్లో కూడా గందరగోళం సృష్టిద్దామని చెప్పి అడుగు వేశానా, అడుగు వేయలేకపోతున్నా. కారణం ఏంటి అనంటే అతని కలిగి ఉన్న సమస్తానికి ప్రభు ఏం చేస్తున్నాడంట, కంచి వేసి ఉన్నాడు. హల్లెలూయా. కంచి వేసి ఉన్నాడు కాబట్టి ఈ సాతానుడు యోబు యొక్క కుటుంబంలోనికి అడుగు పెడదామని అడుగు వేస్తున్న కంచెగలటువంటి అనుభవంలో యోబు కుటుంబం ఉంది కనుక, ప్రభువే కంచి వేసి ఉన్నాడు గనుక అపోదకు సాతానుడు ఏం చేయలేకపోయాడంటే యోబు యొక్క కుటుంబంలోనికి, ఇంటిలోనికి అడుగు పెట్టలేకపోయాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీవు సమృద్ధిమైనటువంటి అనుభవం నువ్వు ఉన్నావు అని అంటే, నీవు ఆరోగ్యం కలిగి ఉన్నావు అని అంటే, నీవు నీ యొక్క నాలుక, నీ యొక్క వ్రేలు నీ నోట్లోనికి వెళ్ళగలుగుతున్నాయి అని అంటే, కాస్త నువ్వు భోజనం చేయగలుగుతున్నావు అని అంటే, కాస్త కొంత గొప్ప నువ్వు ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి నువ్వు వస్తున్నావు, క్షేమాన్ని అనుభవిస్తున్నావు అని అంటే, అది నీ బలం అనుకోవద్దు, నీ యొక్క శక్తి అనుకోవద్దు, నీ జ్ఞానం అనుకోవద్దు, నీ విద్య అనుకోవద్దు, నీ ఉన్నటువంటి పరపతి అనుకోవద్దు. కానీ దేవుడు నీ ఎడల ఆయన ఏం వేసి ఉన్నాడు, కంచి వేసి ఉన్నాడు. కాబట్టే ఆయన నిన్ను ఈ స్థితిలో ఉంచి ఉన్నాడు. కాబట్టే నువ్వు దీవించబడుతున్నావు, ఆశీర్వదించబడుతున్నావు, దేవుని యొక్క క్షేమాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావు. హల్లెలూయా. ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు నేను తప్పించలేదు. యోబు కుటుంబంలోనికి కూడా అడుగు పెడదామని అపవాది వస్తున్న కంచె వేయబడిన ఉన్న విధానాన్ని బట్టి సాతానుడు యోబు కుటుంబంలోనికి అడుగు పెట్టలేకపోయాడు. నీ జీవితంలో కూడా అపవాదికి సాతానుడు ఎన్నో రకమైనటువంటి చెలరేగిపోయి నీకు నీ బ్రతుకుని చంద్రబంధనం చేయాలనుకొని నీలో అనేక రకమైనది కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ నీవు గ్రహించలేకపోవచ్చేమో, కానీ నీవు కంచెగల తోటలో ఉన్నావు, నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎందుకనంటే మనము ఆరాధన చేస్తున్న దేవుడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నమ్మగలవా? నీవు విశ్వసించగలవా? నీవు క్షేమాన్ని అనుభవిస్తున్నావు అని అంటే నీ జ్ఞానం అనుకో. నీ జ్ఞానం బట్టి నీవు చెరుపు వేయబడతావే తప్ప, నీ యొక్క అనుభవము చెరుపు వేయబడుతుంది తప్ప, నువ్వు దేవుని అధికారానికి లోబడితే, దేవుని యొక్క నడిపింపుకు నువ్వు అప్పగించుకుంటే, ఆయన చిత్తానుసారం నడవాలని కోరుకుంటే నీకు క్షేమం నీ ఎదురు నుండి తొలగించబడదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏదో వర్ధిల్లదు. అలాగ వర్ధిలింపజేయబడుతుంది అని అంటే నీవు నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నావేమో, నీవు నీ అనుభవాన్ని ఆధారం చేసుకుంటున్నావేమో, నీ యొక్క సొంత ప్రణాళికలతో సాధించగలుగుతున్నావు అనుకుంటున్నావేమో. కానే కాదు. నీ జ్ఞానం నిన్ను సరైన సంరక్షణ క్షేమాన్ని పదవులు నడిపించబడలేవు. గుర్తించుకో, దేవుని ఆధీనంలో లోబడు, ప్రభు నిన్ను దీవించబడే ఉన్నాడు. హల్లెలూయా. యోబు చుట్టూ కంచి వేస్తున్నాడు గనుక యోబు కుటుంబంలోనికి అపోదక సాతాను ప్రవేశించలేకపోయాడు. అందుకని ఇప్పుడు సాతాను అంటున్నాడు, అయ్యా ఊరకయ్యా నీ ఎందు అలా ఉన్నాడు అనుకున్నావా, నాకు అనుమతి ఇచ్చి నేను చూసినావంటే యోబు యొక్క పని ఏంటో, యోబు యొక్క కథ ఏంటో నేను తేలుస్తా అంటాడు అపవాది. హల్లెలూయా. చూడండి ఎంత సంతోషంగా సమాధానంగా జీవితము పిల్లా పాపలతో ఉన్నదాంతో తృప్తి కలిగి సాగిపోతున్నటువంటి యోబు కుటుంబ జీవితంలో అపోదిక సాతానుడు ఎవరి గురించి తీసుకెళ్ళాడు? ఎవరి గురించమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, న్యాయవంతులు కలిగి, చెడుతను విసర్జించినటువంటి అనుభవంలో ఒక పరలోకపు సన్నిధిని అనుభవిస్తున్న యోబు కుటుంబంలోనికి ఆ కుటుంబంలోకి ప్రవేశించలేక ఇప్పుడు తన గురించి సాక్షాత్తు ప్రభు యొద్దకే వెళ్ళి పర్మిషన్ కోసమని వెళ్తున్నాడు. ఎందుకని? యోబు కుటుంబాన్ని, యోబు కలిగి ఉన్న దాని సమస్తాన్ని చిందరబందరం చేసి అస్తవ్యస్తాలకి పాలయ్యేటట్లుగా చేసి, చెడిపోయేటట్లుగా, చెరపవేయబడేటట్లుగా, సంతోషాన్ని బదులుగా అసమాధానం అనుభవించాలన్నట్లుగా తన కుటుంబాన్ని, జీవితాన్ని చిందరబందనం చేయాలని ఉద్దేశం కలిగిన వాడుగా అపవాది చెలరేగిపోతూ సాక్షాత్తు ప్రభు యొద్దకు వెళ్ళి ఎటువంటి అయ్యా దేవుణ్ణి రెచ్చగొట్టేటువంటి అనుభవంలోనికి రెచ్చగొడుతూ ఆ అనుమతి తీసుకొని యోబుని చిందరబందనం చేయాలని ఆలోచన కలిగిన అనుభవంలో సాతాను ఉన్నాడు. కానీ తన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఎందుకంటే యోబు కుటుంబం చుట్టూ, సమస్తం చుట్టూ ప్రభు కంచి వేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. వేణోల కొనియాడినా నా ఆశలు తీరవే, కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్య నీవే నాకని వేరెవ్వరు నాకు. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా, కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందున, కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందున. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా. కంచెగల తోటలో కంచె కలిగినటువంటి అనుభవంలో యోబు ఉన్నాడు. ఆ యోబు కుటుంబాన్ని చిందరబిందరం చేయడానికి అపోదిగ సాతానుడు వెళ్తున్నాడు. అయ్యా, దేవుని రక్షకునేటువంటి అనుభవం, దేవుని దగ్గర నుండి సెలవు పొందుకుని నీ జీవితాల్లో నీకు ఏది అనుమతించాలన్నా నీ జీవితంలో అనుమతించబడుతున్నది అది ఏదైనా సరే ప్రభు చిత్తం లేకుండా, ప్రభు అనుమతి లేకుండా అది నీ కలగబడదు. హల్లెలూయా. అపోదిగ సాతానుడు చెలరేగిపోయి నీ జీవితంలో, నీ కుటుంబం, నీ పరిస్థితుల్లో ఇంకా నీ జీవితం చిగురింపు చేయబడుతుంది అనడానికే నిరీక్షణ లేని, ఆధారం లేని సమయాలు నేను ఉండొచ్చేమో. ఒకవేళ నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, నీ కుటుంబం యొక్క సమస్యలను బట్టి, ఒకవేళ నీ జీవితంలో అప్పుల సమస్యలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి నీవు నిరీక్షించడానికే ఆధారం లేనటువంటి స్థితిలో నీవు ఉండొచ్చేమో. కానీ నీవు ఆరాధన చేస్తున్న దేవుడు అబ్రాహాము నిరీక్షించడానికి ఆధారం లేని సమయాల్లోనే ప్రభునందు విశ్వాసం ఉంచాడు. 100 సంవత్సరాలు అనుభవం కలిగిన వాడు అబ్రాహాము ఉన్న విశ్వాసం బట్టి కుమారునికి ఏమివ్వగలిగాడు? జన్మనివ్వగలిగాడు. కుమారుని వాగ్దానం బట్టి కుమారుని పొందుకున్నాడు. ఆయన చేసేటువంటి కార్యాలు నీకు అర్థం కావు, నీ మనోనేత్రానికి గోచరం కానేరావు, గ్రహించలేవు. అయితే నీవు ప్రభు సంధానంలో ఆయన పాదాల చెంత నువ్వు సాగిలు పడగలిగితే నీకు అర్థమయ్యేటట్లుగా, గ్రహించేటట్లుగా ఆయన చిత్తం నీ పట్ల, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం నీ పట్ల ఏమై ఉన్నదో గ్రహించేటువంటి అనుభవంలోనికి ప్రభుని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోబు ఆ అనుభవం ఉన్నటువంటి యోబు జీవితంలో చిందరబంధనం చేయాలని ఆలోచన కలిగి దేవుణ్ణి రచ్చగొట్టేటువంటి అనుభవంలో సాతానుడు ఏమంటున్నాడు? చదవండి త్వరగా. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేదివి కదా. నీవు అతని చేతి పని దీవించుచున్న చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినీడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి
నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. హల్లెలూయా. ఏమి యోబు గురించి ఆయన సన్నిధానికి వెళ్ళి అపవాది చెప్పాల్సినంత అవసరం ఏముంది? ఎందుకంటే యోబును బట్టి అపవాదికి ఏం కలిగిందంటే సెగ కలిగింది. అపవాదికి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో చెలరేగబోతుంది అనంటే, అపవాది దాడికి పాల్పడుతున్నాడు అనంటే నీవు వానికి సెగ కలిగిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. నీ భక్తి కావచ్చు, లేకపోతే దేవుని మీద నీకు మనసు కావచ్చు, ఆ మక్కువ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాన్ని బట్టి దేవుని బట్టైనా సరే, లేకపోతే నీ జీవితంలో నీ సొంత జ్ఞానం బట్టైనా సరే, నీ జీవితంలో అపవాది చెలరేకపోతున్నాడు అనంటే ఒకటి గుర్తించుకో. అదేమిటి అనంటే వాడికి కాస్త శాఖ ఎక్కువైంది నిన్ను బట్టి. అందుకని యోబును బట్టి ఒక పరలోకాన్ని అనుభవిస్తున్న, భూమి మీద సంతోషం సమాధానంతో పరలోక సన్నిధిని అనుభవిస్తున్న యోబు కుటుంబాన్ని చిందరబిందనం చేయడానికి శాఖ ఎక్కువైనటువంటి సాతానుడు ఆయన సన్నిధికి పర్మిషన్ కోసం వెళ్తున్నాడు. సరే వెళ్ళి అడగ, నువ్వు కంచి వేసి చూడు, తీసివేసి చూడు, యోబు పన్నింటి నేను చూస్తా, అప్పుడు నీ ముఖం మీదనే దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని దేవుణ్ణే అపవాది ఏం చేస్తున్నాడంటే రెచ్చగొడుతున్నాడు. అలా రెచ్చిపోయి దేవుడు సాతాను మాట రెచ్చిపోయి యోబు జీవితాలకు అనుమతించలా. దేవుడికి ఒక ఆలోచన కలిగి ఉంది, సాతానికి ఒక ఆలోచన కలిగి ఉంది. ఏ విధము చేతనైనా సరే అనుమతి పొందుకుని దేవుని రెచ్చగొట్టి ఆ కంచెను తీసుకొని చిందరబిందరం చేసి నాశనం అయిపోయేటట్లుగా యోబుని చేయాలనే ఆలోచన సాతాను కలిగి ఉంటే, దేవుని యొక్క ఆలోచన ఏముందని అంటే యోబులో ఒక కొత్త రకాన్ని చూడాలనుకున్నాడు దేవుడు. అర్థమా? యోబులో ఒక కొత్త రకాన్ని చూడాలనుకున్నాడు దేవుడు. ఏ రకం అంటే, యోబు భక్తి చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది, మనుషుల దృష్టిలో చాలా మంచిగానే ఉంది, కానీ దేవునికి ఆ భక్తి నచ్చలా. ఎందుకు నచ్చలేదని అంటే, యోబు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఇదిగో నేను ఈ పని చేస్తే ఆ పనిని బట్టి దేవునికి ఉగ్రత నా మీద వచ్చేస్తుందేమో, ఇలా చూస్తే చూడకుండా చూస్తే నా మీదకి ఏదో రాబోతుందేమోనో, దేవునికి ఉగ్రతను బట్టే తన జీవితంలో సగం జీవితము భయానికే భయపడే ఒక స్వతంత్రత లేకుండానే భయముతోనే జీవితాన్ని కొనసాగించేశాడు యోబు. హల్లెలూయా. అది దేవునికి నచ్చలా. అరే నీ భక్తి నాకు నచ్చలేదు. ఒక తండ్రికి కుమారుడు పట్ల ప్రేమ ఎలా అనుబంధం ఉంటుందో అట్లా నా ఎద్దుకు రావాలి నువ్వు, అంతే తప్ప నేను దేవుడు అని చెప్పి నన్ను అక్కడ పెట్టేసి నీవు భక్తుడు అనుకోని భూమి మీద ఉండి ఏదో బదిలీ చేసుకుంటే సరిపోదు. మన మధ్య ఆత్మ సంబంధమైన అనుభవం ఉండాలి. ఎటువంటి అనుభవము? నేను నీలో ఉండాలి. ఆమేన్. నీవు నా అనుభవంలో నాలో ఉండాలి. నీ అనుభవము నాదేవాలి, నా అనుభవము నీదవ్వాలి. మన ఇద్దరము జత కలిసి ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఎలా జరగాలో తెలుసా? ఒక అనుబంధంగా మార్చబడి ఒక నూతనమైన విధానం నడిపించబడాలి. ఇది కావాలరా. అంతేగాని ఏదో నేను దేవుని అని చెప్పి నన్ను అక్కడ పెట్టేసి భయముతోనే నీ భక్తిని చేయడం, అది కాదు. ఒక స్వతంత్రత కావాలి. హల్లెలూయా. చూడండి, పోలీసు వాళ్ళు మనం కనబడితే మనం ఎలా ఉంటాము? ఆ డ్రెస్ చూడంగా మనకి ఎలా ఉంటుంది? రెప్కమ్మ, పోలీసుని చూస్తే నీకు భయమా లేదా? భయం ఉంటుందా లేదా? భయం ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రెస్సును చూడంగానే ఏదో తెలియని భయం ఉంటుంది మనకు. మనిషి కదా ఆ వ్యక్తి, మనిషి అవునా కాదా? మనిషే. కానీ ఆ మనిషి మీద ఉన్నటువంటి ఆ డ్రెస్సుని బట్టి చూడంగానే ఆ వ్యక్తి భయం వచ్చేస్తుంది మనకు. మేము మామూలుగా వస్తుంటాం కదా, కమలాకి పొరపాటున ఎవరైనా చెక్కింగ్ కోసం అక్కడ నిలబడ్డారనుకో, ఇంకా ఎట్లా కనుక అంటూ ఉంటుంది అన్నమాట. చాలా తొందర పెడతాం. ఎందుకంటే వాళ్ళ ఆ డ్రెస్ని చూడ ఎక్కడ చెక్కింగ్ చేస్తారో ఏదో భయం, మన దగ్గర లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి చాలా వాళ్ళని చూడగానే ఒక తెలియని ఏం చేస్తారు అర్థం కదా, అంత ఉక్కిరి అయిపోతూ ఉంటుంది. అదే జయరాజయ్య ముదుగురు గడికి బాగానే ఓ పోలీసులు ఉన్నారు, పదంబా, ఏమంట మా మామ ఉన్నాడు అంటాడు. ఆయన ఏమంటాడు? మా మామ ఉన్నాడు అక్కడ చూసుకుందాం బా అంటాడు. హల్లెలూయా. కమలకు భయం కలుగుతుంది ఆ డ్రెస్సును చూడంగానే. ముదుగురు గేటు కాడికి ఆయన బాగానే ఆ భయం లేదు. ఎందుకంటే మా మామ ఉన్నాడు అంటాడు ఆయన. వాళ్ళ మామ ఎవరు? హల్లెలూయా. ఆ డ్రెస్ ఇప్పుడు ఆ డ్రెస్ అతని మీద ఉన్నా, ఆ డ్రెస్ వేసుకున్న మనిషిగా ఉన్నా ఆయన భయం లేదు. కారణం ఏంటంటే ఆయన వాడు కాబట్టి. హల్లెలూయా.
సమీప బంధుడు కాబట్టి ఒకవేళ ఆ పరిస్థితికి వెళ్ళినా ఆ పరిస్థితిని విడిపించగలడనేటువంటి నమ్మకము ఆయనకు ఉంది కాబట్టి ఆయన మీద ఆ డ్రెస్ను చూసిన భయం లేదు. ఇప్పుడు అదే పోలీసు తన బిడ్డలు ఉన్నారనుకోండి, మనకందరికి పోలీసుగా కనబడతాడు. తన బిడ్డలకి డ్యూటీ దిగి ఇంటికి బాగానే ఒక ఎస్ఐ అయినా సరే, ఒక సిఐ అయినా సరే, ఒక ఎంత పెద్ద స్థితిలో ఉన్నా సరే, నాన్న అనే అనుబంధము ఏం చేస్తుంది? ఆ బట్టల మీద కానీ సరే ఎక్కి ఎగబడి ఇంటికి రాగానే, డ్యూటీ దిగి ఇంటికి రాగానే ఏం చేయబడుతుంది? బిడ్డలు ఏం చేస్తారండి? ఏంది మీరు ఎవరు? హల్లెలూయా. ఆ అనుభవము తండ్రి కుమార్తెల మీద ఉంటుంది. హల్లెలూయా. ఆ గ్రేస్ అంట వాళ్ళ అమ్మ కొంచెం వంట చేసి పెట్టి, నేను అన్నని వదిలిపెట్టి వస్తాను, నాన్నకి టిఫిన్ పెట్టమ్మా అంటే, నాన్న నువ్వు దానానా అని అంటుందంట. కమలా చెప్పిన. హల్లెలూయా. అంత పెద్దది అయిపోయిందా? కానీ ఆ ప్రేమ అంటే ఒక తండ్రి కుమార్తె పట్ల, ఒక కుమారుడు తల్లి పట్ల ఎటువంటి అనుబంధం ఉంటుందో, దేవుడు కూడా అన్ని పరిస్థితులు చాలని దేవుడుగా మనల్ని నడిపించాలని కోరుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఒక అనుబంధాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటాడు. హల్లెలూయా. కానీ అనుభవము యోబులు నువ్వు ఎలా చెప్పగలుగుతావయ్యా? చూడండి 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 26 చదువుకుందామా త్వరగా. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 26. ఏది వచ్చునని నేను బహుగా భయపెడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. హల్లెలూయా. దేని గురించి అయితే భయపడుతున్నాడో యోబు, అదే నా మీదకి వచ్చేసింది అంటున్నాడు. నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచున్నది అని యోబు తను శ్రమ పొందిన తర్వాత అన్న మాటలు అవి. హల్లెలూయా. ఇప్పుడు ఆ భయం ఏమిటంటే, ఏది చేస్తే తన కుటుంబం మీదకి ఏ విపత్తు రాబోతుందో అని భయపడి తను ఒక బంధించబడిన అనుభవంలోనే భక్తి చేసాడు తప్ప, ఒక తండ్రికి కుమారుడు పట్ల ఉన్న అనుబంధంతో భక్తి చేయలేకపోయాడు. అది చూసిన ప్రభు ఇది కోరుకోలేదు యోబులో. కానీ సాతాను ఆలోచన చెలరేగి పతనావస్థకి తీసుకెళ్ళిపోవాలని, శ్రమల గుండా తీసుకెళ్ళిపోవాలని, పతనావస్థ దారితీసి వాడు అంతం ముందుంచాలని దేవుని దగ్గర సెలవు పొందుకొని వారిని చిందరబిద్దరం చేయాలని ఆలోచన సాతానుకుంటే, దేవుని యొక్క ఆలోచన ఆ శ్రమల గుండే, ఆ అనుభవం గుండే మనలో ఒక కార్యము, ఒక క్రియ, ఒక మార్పు, మన జీవితంలో ఒక నూతనమైన ఒక రూపాన్ని ప్రభు కోరుకునే వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి రూపము అది అని ఆలోచన చేస్తే చూడండి, ఆ భయాన్ని, ఆ భీతిని తొలగించి ఒక స్వతంత్రంగా ఆరాధన చేసేటువంటి అనుభవంలోనికి యోబుని తీసుకొని రావాలని, రెండింతల ఆశీర్వాదానికి వారసుడిగా యోబును చేయాలని దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమెను. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను ఆలోచన ఏమో చిందరబిందరం చేయాలని ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఆ శ్రమల ద్వారానే, ఆ పరిస్థితులు ఉండగానే అందులో రెండింతల దీవెనను అనుభవించేటట్లుగా యోబుని చేయాలని దేవుని యొక్క ఆలోచన. మన దేవుడు ఆశీర్వాదాన్ని ఆశీర్వించేవాడు కాదు. మన దేవుడు నీకున్నదాన్ని దీవించేవాడు కాదు. శూన్యంలో ఆకాశాన్ని భూమిని వ్రేలాడదీసిన ప్రభువు నీ దేవుడు. హల్లెలూయా. ఆయన మాట పలకగానే సమస్త సృష్టి చేయబడింది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. నీలో లేనిది, నీలో లేని దాన్ని, అందుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఉంటుంది, మీరు రోకులు లేకయే నా యొద్దకు వచ్చి కొనుడి అని రాయబడి ఉంటుంది. డబ్బులు లేకపోతే ఎలా? ఏం కృప నిన్ను అర్హునిగా చేసి నీలో లేని దానిని కృప ద్వారా సాధ్యమయ్యేటట్టుగా ప్రభు చేస్తాడు. ఆమె. హల్లెలూయా. హల్లెలూయా. మరి నీ జీవితాల్లో అపవాది చెలరేగుతున్నాడో, నీ కుటుంబంలో చిందరమిందరం అయిపోతుందో అనుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వారిని దేవుడు ఉపయోగించుకొని నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడో తెలుసా? వారిని ఉపయోగించుకొని నీకు రెండింతల దీవెన వచ్చేటట్లుగా ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం,
కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు సమీపించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. హల్లెలూయా. అందులో రాయబడిన చరణంలో రాయబడుతుంది, ఉచితముగా అందులో మనకు వేయబడిన పూలమాలలు అంటవి. వారు ఎవరు అని అంటే, సాతానుడు ఎవరు అని అంటే, ఉచితముగానే దేవునికి ఆశీర్వాదం వచ్చేటట్టుగా చేస్తా. వాడు అనుకుంటాడు అయిపోయింది కానీ దేవుడు అనుకుంటాడు ఉచితంగా వాడిని ఉపయోగించుకొని శూన్యంగా మార్చబడిన జీవితాల్లో ఎడారిలో సెలయేర్లు ఉప్పుకున్నట్లుగా చేసే దేవుడు మన దేవుడు. అందుకని యోబు జీవితం ఒక మార్పు కలిగిన దేవుడు అపోదిక సాతానుడు మరి ఆ కంచి తీమని అనుమతి కోరినప్పుడు అలానే వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఒక్కసారికి వచ్చి పడిపోతున్నాడు యోబు కుటుంబం మీద. హల్లెలూయా. అమాంతంగా సంతోషంగా అక్కడ నుండి యోబు కుటుంబం మీదకే దండెత్తి వచ్చేటట్లుగా వచ్చేస్తూ ఉండి ఒక్కసారిగా కుమారులు ఉన్నటువంటి 10 వారి కుమారులు కుమార్తెలు ఒక్కసారిగా ఏమైపోయారు, గాలి చేత ఉన్నటువంటి స్థలంలో గాలి చేత రేపబడిపోయి అలాగనే ఆ శిథిలాల మీద పడిపోయి చనిపోయినటువంటి అనుభవంలో ఉన్నారు. వాడు ఏదైతే కలిగి ఉన్నాడు యోబు, అవన్నీ కూడా ఆకాశంలో అగ్నిగంధకాల చేత కాల్చబడిపోయి మరి అనేక మంది ఫిలిస్తీన్లు సహా వారిని పట్టుకెళ్ళిపోయినటువంటి అనుభవం. ఒక్కసారిగా 0% లెవెల్కి యోబు వచ్చేసాడు. వచ్చేసిన యోబు అంటాడు, చదవండి 1వ అధ్యాయము 20-21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతులు ఏ విషయముందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పనే లేదు. హల్లెలూయా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసేసుకున్నాడు అని న్యాయవంతుడిగా చూడండి. తన యొక్క భార్య వచ్చి దేవుని దూషించి చచ్చిపో అన్నగాని అప్పుడు అంటాడు, దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదమే పొందుకోవడమా, దేవుడు అనుమతించేటువంటి శ్రమలు కూడా అనుభవించాలి. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడదని ఆమెకు గ్రహింపు అయ్యేటట్లుగా అర్థవంతంగా వివరించి చెప్పేటట్లుగా ఆ మూర్ఖతని వివరించే చెప్పేటువంటి అనుభవంలో యోబు ఉన్నాడు. హల్లెలూయా. ఎంత పరిణితి చెందినటువంటి ఉన్నతమైనటువంటి అనుభవం కలిగిన అనుభవంలో యోబు ఉన్నాడో ఈ విషయం మనం ఆలోచన చేస్తే అటువంటి జీవితాన్ని చిందరమిదరం చేయాలనుకుంటున్నాడు సాతానుడు. భార్యని దూషించే స్థితిలోకి వెళ్ళిపోయింది. గర్భను పుట్టిన కుమారులు ఒక దినం ముందే చనిపోయారు. కలిగిన ఆస్తిపాస్తులు ఒక దినం మందే అయిపోయాయి. ఇప్పుడు తన శరీరానికే రోగమోయి గీక్కున్నటువంటి పరిస్థితులకు వచ్చేసాడు. ఎవరు ఆదరణ పొందలేటువంటి అనుభవంలో తన యొక్క స్నేహితులు వచ్చి ఆదరించడానికి వచ్చిన తన స్నేహితులు సహితము నీవు ఏ పాపము చేశావేమో, నీవు దేవుడు సర్వశక్తిమంతుడు నీకు అన్యాయం చేయడానికి నీవు ఏ పని చేసి ఏం పాపము కూడగట్టుకున్నావేమో అన్నట్లుగా ఆదరించడానికి వచ్చినటువంటి స్నేహితులు సహితము యోబుని కత్తిపోటు మాటల చేత తన యొక్క గాయపరచబడినటువంటి మరి యొక్క గుండెని మరింతగా గాయపరిచేటట్లుగా అపవాది తన యొక్క స్నేహితులను కూడా వాడేసుకున్నాడు. స్నేహితులను వాడుకున్నాడు, భర్తను వాడుకున్నాడు, ఉన్నదంతా కోల్పోయింది, ఆస్తిపాస్తులను కోల్పోయాడు, గర్భను పుట్టిన బిడ్డలను కోల్పోయాడు. చివరికి తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయినటువంటి అనుభవం ఉన్న యథార్థత విడిచిపెట్ల బూడిదలు కూర్చొని గొన్ను పట్టు కట్టుకొని ఇప్పుడు ప్రభుతో న్యాయం కొరకు పోరాడదామని చెప్పి ప్రభు సందులో వేచి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ వేచి ఉండేటువంటి తనంలో ఇప్పుడు యోబులో ఒకటి వస్తుంది. ఏందో తెలుసా, బాధ ఎక్కువైపోయి కష్టం ఎక్కువైపోయి భరించలేకుండా
నాకు సర్వశక్తిమంతుడు అన్యాయం చేశాడు అని తన అంతరంగంలో చూస్తున్న మాటలు చదువుదామా? చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా త్వరగా. యోబు గ్రంథం 31:6. నేను యథార్థుడనై ఉన్నానని ఎవరు తెలుసుకోవాలంట? దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఏదంట? చూడు, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. అంటే నేను ఎంత యథార్థంగా ఉన్నానో వాస్తవమే, కానీ యోబులో నా భక్తి, నా యథార్థత, నా జీవితము అనేటువంటి అనుభవంలో యోబు ఉన్నాడు. తను ఎందుకు ఆ క్షేమస్థితిని అనుభవిస్తున్నాడు అని అంటే, తను చేస్తున్నటువంటి భక్తిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటున్నాడు తప్ప, దేవునికి కృప, అపరిమితమైనటువంటి ప్రేమ వాచ్యతను బట్టి, ఆయన కనికరని బట్టి అంత క్షేమంలో ఉన్నాడని ఆలోచన యోబు జీవితం కనబడట్లేదు. అందుకని అంటుంది, నా యథార్థతను బట్టి ఆయన న్యాయమైన, ఆయన త్రాసు అంట. ఇప్పుడు న్యాయమైన త్రాసు అంటున్నాడు అని అంటే దేవుని యొక్క త్రాసు ఏమైపోయినట్టు? చెప్పకనే చెప్తున్నాడు. ఏమని? ఆయన అన్యాయమైన త్రాసు అని. కానీ ఆయన సింహాసనము దేని మీద ఆధారపడి తెలుసా? నీతి, న్యాయము ఆయన సింహాసనంకు ఆధారములను వాక్యం సెలవిస్తుంది. ఆయన కుర్చీ ఇప్పుడు ఈ కుర్చీ ఇట్లా నిలబడి ఉన్నదంటే 4 కాళ్ళు ఉంది కాబట్టి నిలబడుతున్నది. దేవుని యొక్క సింహాసనం నిలబడాలి అని అంటే నీతి, న్యాయము మీద ఆయన ఆధారం ఏమిటి? నిలబడి ఈ చైర్ మీద నిలబడి ఉన్నదంటే ఈ 4 కాళ్ళే దానికి ఏంటంటే ఆధారం. దేవుని యొక్క సింహాసనము నిలబడి ఉన్నదంటే దేని మీద అంటే నీతి, న్యాయముల మీదే ఆధారపడి ఉన్నది. అలాంటి నీతి, న్యాయం కలిగిన దేవుణ్ణి తను కలిగి ఉన్నటువంటి బాధ, వేదన స్థితిని అందులో నుండి వస్తుంది ఒక వేదనకరమైన. నేను ఎంత యథార్థంగా నడుచుకున్నాను నీ ఎడల, నేను న్యాయవంతుని, నీకంటే నేను యథార్థంగా ఉన్నవాడిని, నీ త్రాసే అన్యాయం అయిపోయింది నా ఎడల అంటూ, నా యథార్థం ఏంటో చూడయ్యా, న్యాయమైన త్రాసులుగా నువ్వు చూస్తే నేనేంటో నువ్వు కనుగొనగలవు అన్నట్లుగా యోబు అంటాడు. మరొక మాట రాయబడింది 30వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామా? యోబు 30:21. నీవు మారిపోయి నా ఎడల కఠినుడు వైతివి. అమ్మో, నీ బాహుబలము చేత సినిమాలకు చూస్తున్నావట, నీ బాహుబలము చేత నన్నేం చేస్తున్నావు? హింసించుచున్నావు అంటున్నాడు. హల్లెలూయా. అయ్యా, నీవు మారిపోయావు, నా ఎడల నువ్వు కఠినుడుగా ప్రవర్తిస్తున్నావు, నీవు మారిపోయి నీ బాహుబలము చేత నన్నేం చేస్తున్నావు అంటే హింసిస్తున్నావు నీవు. ఇప్పుడు దేవుణ్ణి ఏమంటున్నాడు? అన్యాయం తప్పిన వాడు అంటున్నాడు. నా యథార్థత ఏమిటో, నా భక్తి ఏమిటో నీవు న్యాయమైన త్రాసులో చూస్తే నా భక్తిని నువ్వు కనుగొంటావయ్యా అంటున్నాడు. నా హింసిస్తున్నావు అంటున్నాడు. హల్లెలూయా. మరొక మాట అంటాడు 19:6. దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకుననియు మీరు తెలుసుకునండి అంటున్నాడు తన స్నేహితులతో. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో దేవుడు నాకు ఏం చేశాడు అంటున్నాడు, అన్యాయం చేశాడు నాకు ఆయన అని హింసిస్తున్నాడు. నా యథార్థత చూడట్లేదు, నా కన్నులతో ఎట్లా నిబంధన చేసుకున్నాను, నా నోటితో నేను ఎట్లా నిబంధన చేసుకున్నాను, నన్ను ద్వేషించిన వాణిని సహితము నేను శపించడానికి నా నోటికి నేను చోటు లేదు, పాపం చేయలేదు. ఇంత యథార్థత కలిగినటువంటి నన్ను ఆయన నాకు అన్యాయం చేశాడు అటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయి, కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులకు వెళ్ళిన తర్వాత మనలో ఒక అనుభవం, మనలో ఏమైతే కలిగి ఉన్నామో, నువ్వు చేసిన భక్తి చాలా అయ్యా, బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయిగా, బాగా చేసావుగా, ఇప్పుడు ఈ అనుభవంలోనికి తీసుకెళ్తా, ఈ అనుభవం ఎట్లుంటుందో చూడు అని ఆ పరీక్షించేటువంటి అనుభవం దేవుడు తీసుకెళ్తాడు. ఆ పరీక్ష కాలంలో, శోధన కాలంలో యోబు జీవితంలో నుండి వస్తుంది, నాకు ఆయన అన్యాయం చేసేసాడయ్యా, సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, హింసిస్తున్నాడు, ఆయన త్రాసు అన్యాయం అయిపోయింది అన్నట్లుగా నాకు అన్యాయం చేస్తున్న బాధతో అంటుంటే తన స్నేహితులు అంటారు,
దేవుడు అన్యాయం చేయడం ఏంటి? 34వ అధ్యాయము 10వ వచనం చదవండి. తన స్నేహితులు ఏమంటారు? 34:10. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. హల్లెలూయా. తన స్నేహితుడు ఎవరు? ఎలీహు అంటాడు, దేవుడు అన్యాయం చేయడం అసంభవం. కానీ నీవంటున్నావు దేవుడు నాకు అన్యాయం చేస్తాడు అంటున్నావు. ఏ పాపం వల్ల నీవు అనుభవిస్తున్నావేమో అని ఓదార్చడానికి వచ్చినటువంటి తన స్నేహితులే తన్ని కత్తిపోటు మాటల చేత బాధిస్తున్నప్పుడు, యోబేమో దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటాడు. న్యాయమైన త్రాసు చూసిన భక్తి ఏంటో కనుగొనొచ్చు అంటాడు. సర్వశక్తిమంతు నాకు అన్యాయం చేసి హింసిస్తున్నాడు అంటాడు. కానీ తన స్నేహితుడు మాత్రము దేవుడు మా అన్యాయం చేయడం అసలు నువ్వు ఎట్లా అంటావు ఆ మాట? దేవుడు అన్యాయం చేయడు అని దేవుని పక్షంగా ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? యోబు స్నేహితులు దేవుని పక్షంగా మాట్లాడుతున్నారు. మరి దేవుడు అన్యాయస్తుడని ఎవరు మాట్లాడుతున్నారు? యోబు మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? యోబు ఏమో నాకు దేవుడు అన్యాయం చేస్తాడు అంటున్నాడు. యోబు స్నేహితులేమో దేవుడు అన్యాయం చేయడం అసంభవం అంటున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు పరిస్థితుల్లో దేవుడు ఏది ఘనంగా ఎంచాడో, అసలు ఎవరు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి చూస్తే చూడండి. 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవా తరువాత ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. హల్లెలూయా. ఇదేంటిది? దేవుని పక్షంగా మాట్లాడిందేమో యోబు యొక్క స్నేహితులు. మరి యోబు నాకు దేవుడు అన్యాయం చేస్తాడని న్యాయమైన త్రాసు చూస్తున్న నా యొక్క యథార్థత కనుగొనొచ్చని మాట్లాడిన వాడు యోబు అయితే, దేవుడు అంటాడు ఎలీఫజుతో, అయ్యా నీవు నీ స్నేహితులు యోబు పలికినట్లు యుక్తమైన మాటలు నా నిమిత్తం పలకలేదు అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎవరు పలికారండి? యథార్థంగా దేవుని పక్షంగా మాట్లాడిన వారు యోబు స్నేహితులైతే, యోబు నాకు అన్యాయం దేవుడు నాకు అన్యాయం చేసిన పలికినవాడు యోబు అయితే, యోబు యుక్తమైనది పలికాడంట, తన స్నేహితులు యుక్తమ కానిది పలికారంట. కారణం ఏంటి అనంటే, దేవుడు యోబును నడిపిస్తున్నటువంటి కోణంలో అనుభవంలో యోబు చేసిన పాపాన్ని బట్టి అది రాలేదు, కానీ ప్రభువు నేర్పుతున్న పాఠాలు అంతరంగంలో వస్తున్నటువంటి విధానం బట్టి యోబుతో ప్రభు సుడిగాల ద్వారా వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా నా యథార్థం అంటున్నావు, నేను ఎంతగా యథార్థమైన వాడిని న్యాయవంతుడు అంటున్నావు, అసలు భక్తి అనేది నీ వల్లనే అయినట్టు, నీవే న్యాయవంతుడు అయినట్టు నువ్వు ఎన్ని మాట్లాడిగేసావు, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దాని సమాధానం ఇవ్వగలవా అని అడిగినప్పుడు సుడిగాలి ద్వారా దేవుడు వచ్చి స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ భూమికి పునాదులు వేసిన వాడు ఎవరు? ఒకే కక్షలో అటు కానీ ఇటు కానీ తిరక్క తనకు నియమించిన కక్షలో అది తిరుగుతూ భూమి తిరుగుతున్నది. దానికి పునాదులు వేసిన వాడు ఎవరయ్యా? ఆకాశంలో, మరి శూన్యంలో ఆకాశంలో భూమిని వేడదీసిన వాడు ఎవడు అని దేవుని యొక్క శక్తిని, బాహుబలాన్ని యోబుతో మాట్లాడుతుంటే యోబు గ్రహించిన వాడై యోబు అంటాడు, అయ్యా కిందకు రాయబడిన మాటలు చూడండి. 42 మొదటి నుంచి త్వరగా చదువుదామా? అప్పుడు యోబు యెహోవాతో ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనై నేను ఏమియో నిరుగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున
నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యోబు, నా యథార్థతను చూడయ్యా, నన్ను హింసిస్తున్నావు, నాకు అన్యాయం చేశావు అని మాట్లాడేటువంటి యోబు జీవితంలో కొన్ని ప్రశ్నలు. నీవు తల్లి గర్భంలో రూపించింది ఎవరు? రూపింప మునుపు నువ్వు ఎక్కడున్నావు? నీవు ఈ ఉనికిలోనికి తీసుకొచ్చిన వాడెవరు? నీవు ఈ ఉనికిలోనికి వచ్చిన తర్వాత సమస్తాన్ని కలుగు చేసిన వాడెవరు? గాలిని సృష్టించావా? నువ్వు తాగుతున్న నీరును సృష్టించగలిగావా? నువ్వు అనుభవిస్తున్నది ఏదైనా సరే నీ ద్వారా కలిగింది అనుకుంటున్నావా? కానే కాదు, నా కృప నీ ఎడల వాత్సల్యతను బట్టి, దయ కనికరాన్ని బట్టే నీ స్థితిని అనుభవిస్తున్నావు. నేను నేర్పించినటువంటి పాటలను నేర్చుకున్నందువలన నీవు ఇప్పుడు ఏముగా మార్చబడ్డావంటే నీవున్న స్థితిని అనుభవిస్తున్నావే తప్ప, నేను క్రియ జరిగించిన విధానం బట్టే నువ్వు అనుభవంలోకి వచ్చావే తప్ప నీ సొంత జ్ఞానము, నీ సొంత మంచితనము కానే కాదు అంటున్నాడు. అందుకే నేను తీతు రాసిన పత్రిక ఉంటుంది, ఆ మాట చదువుకొని త్వరగా ముగించేస్తాను. తీతు రాసిన పత్రిక ఉంటుంది అనుకుంటాను, దయచేసి ఆ మాటను చదువుతారా? ఇదివరకు మనం చదువుకొని ఉన్నాము. తీతు రాసిన పత్రిక ఇక్కడ ఉంది, 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. 5, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను. మనమైన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవన గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులముగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు మనసు నుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. హల్లెలూయా. మనము ఇంత భక్తిలోనికి, ఇంత అనుభవంలోనికి, సమర్పణలోనికి, మన జీవితంలోనికి ఒక మంచిది మనం చేస్తున్నాము, వాక్యానుసారంగా నడుచుకుంటున్నాము, మరి లోకస్తుల దృష్టిలో మనము మంచివారిగా కనబడుతున్నామంటే నీ నీతి క్రియలు బట్టి కాదు. దేవుని యొక్క వాక్యం నీ యొద్దకు వచ్చింది, పరిశుద్ధాత్మ నీ కార్యం జరిగించాడు, దానికి లోబడేటట్లుగా ప్రభు చేశాడు, నీ ఒక్కటే చేసావు, దానికి సాష్టాంగపడి నిజమే ప్రభువా అని ఒప్పుకున్నావు. కాబట్టే పరిశుద్ధాత్మని క్రియ చేయడం బట్టే నీవు స్థితిలో మంచివాడుగా ఆత్మ సంబంధం అనుభవంలో ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధం ఉన్నతమైన స్థితిలో నువ్వు అనుభవించగలుగుతున్నావు తప్ప పరిశుద్ధాత్మను క్రియ జరగడం బట్టి అనుభవం వచ్చామే తప్ప నీ నీతి క్రియలను బట్టి కాదు. హల్లెలూయా. నా యథార్థం అనుకుంటున్నావు ఏబో, నీ నీతి అనుకుంటున్నావు, నా కృప నీ ఎడలో ఉన్నది కనుక నీవు జీవితాన్ని అనుభవిస్తున్నావు అని తెలియపరచగానే అంటాడు యోబు, అయ్యా దుమ్ములోను ధూళిలోను పడి పశ్చాత్తాప బుద్ధి లేనటువంటి నా సంగతులు గ్రహింపులేనటువంటి సంగతులు నేను మాట్లాడిన పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అప్పటి వరకు తన భక్తి అనుకున్నాడు, అప్పటి వరకు తన న్యాయవంతుడు, దేవుడు నాకు అన్యాయం చేసి అనుకున్నాడు. కానీ ఆ శ్రమల్లో కొన్ని అనుభూతించి దేవుడు మాట్లాడిన తర్వాత, గ్రహింపు అయ్యేటట్టు చేసిన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. తన భక్తి అనేది ఇప్పుడు లేదు. ఒక రకమైనటువంటి భక్తి గర్వం అనుకోవచ్చు దాన్ని ఒక రకంగా. కానీ భక్తి గర్వంతో ఎప్పుడు అది గర్వం కాదు, కానీ అది భక్తులు అటువంటి తలబిరుసుకుతనం. యోబు మరి పౌల్లో మనం చూస్తే మార్కు అని మారు పేరు గల యోహాను సీమోన్ని బర్నబా అంటాడు. మనం వెంట పెట్టుకోబోదు మన బర్నబా బంధువుడు మార్కు. పౌలు అంటాడు మన శ్రమ కలిగినప్పుడు మనతో పాటు రాలా, కాబట్టి ఆ వ్యక్తి మనతో కూడా రాకూడదు, మనం వెళ్ళే ఆ అనుభవం రాకూడదు అంటాడు పౌలు. ఎందుకంటే మంచిగా ఉన్నటువంటి అనుభవం తలబిరుస్తాను కొంచెం కాస్త ఉంటుంది. అది గర్వంగా మార్చబడకుండా పౌలు జీవితంలో ప్రభు ఒక ముళ్ళు పెట్టాడు. మనకు ఒక ముళ్ళు ఉండడము మన జీవితానికి క్షేమకరం. హల్లెలూయా. స్వస్థపరచలేదు కానీ దేవుడు కృప ఇచ్చాడు. కృప అర్హత లేని నీకు నిలవబెట్టేది కృప. ఆమేన్. పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము, ఆయన కృప నీ ఎట్లా కనపరిచి ఆయన రాజ్యానికి వారసులు చేస్తుంది. నీ భక్తిని బట్టో, నీతి క్రియలను బట్టో, నీ మంచితనం బట్టి కాదు. ఆయన పరిశుద్ధాత్ముడు నీలో క్రియ జరిగించడం బట్టే ఇంత మంచిగా మనం కనబడుతున్నామే. కానీ
మన నీతికలు అలాంటివి కాదు. మన స్వభావము పాపపు స్వభావం. నవీన స్వభావం ధరించుకోవడం నిమిత్తమే క్రీస్తునందు మనం విశ్వసించాము. ఆయన ద్వారా మాత్రమే ఆ రాజ్యం మనం సమీపించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు యోబు తన యొక్క స్నేహితులు అంతగా మాట్లాడినప్పటికీ యోబు దీవించబడడం గల కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు తన అనుభవంలో ఉన్నాడు, శ్రమ అనుభవించాడు, దేవుడు కొన్ని పాఠాలు నేర్పించాడు. ఇప్పుడు యోబు స్నేహితులు యోబు మాట యుక్తమైన మాటలు మాట్లాడిన ప్రభు అన్నాడు. ఇప్పుడు యోబు ఏం చేస్తాడు తెలుసా? అరే, నేను ముందే చెప్పాగా, నేను యథార్థత విడిచిపెట్టేవాను కాదు, నేను పాపం చెడిపోయి నాకు వచ్చింది కాదురా అనుకొని వారి మీద దబాయించడం అనుభవంలో యోబు లేడు. మళ్ళీ హల్లెలూయా. యోబుని అన్ని రకాలుగా మాట్లాడిన, అన్ని రకాలు చేసిన, కత్తిపోటు మాటల చేత హింసించిన, ఓదార్చవలసిన వారు ఓదార్చక అనుగుణ మాటల చేత ఇంకా బాధించి అపోహ చేత ప్రేరేపించబడి ఇంకా బాధించిన అనుభవం ఉన్న యోబు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు కనుక, దేవుని మనసు ఎరిగిన వాడు కనుక వారి నిమిత్తమై దేవుడు వారిని గద్దిస్తున్నా. ఇప్పుడు యోబు ఏం చేస్తున్నాడు చదవండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాను. 42:8. కాబట్టి నీవు తీసుకొని నా సేవకుడిని యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఎలయనగా నా సేవకులను యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు అటువంటి స్థితిలో ఉంటే నువ్వు ఏ పాపం చేసిన వాళ్ళు నువ్వు అనుభవిస్తున్నావేమో అన్నటువంటి మాట యోబు హృదయానికి ఎంత గాయపరుచుంటుంది. వారిని ఓదార్చవలసినటువంటి, అయ్యా ఈ పరిస్థితుల్లో ఉన్నామని నువ్వు బాధపడొద్దు, చింతించొద్దు, కలత పడిపోవద్దు, దేవుడు అన్యాయం చేస్తాను అనుకోవద్దయ్యా. దేవుడు ఆయన ఎలాంటి వాడు తెలుసా? నీవు నేను ఆరాధన చేస్తున్న దేవుడు గుండె చెదరిన వారి యొక్క గాయాల్ని కట్టేవాడు మన ప్రభు. హల్లెలూయా. ఓదారపు లేక కన్నీటితో కృషించిపోతున్న, బలహీన పడిపోతున్న వారిని బలపరిచేవాడు మన ప్రభు. నువ్వు బలపరచబడేదానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వు బాధపడదు, కోల్పోయావునని సమస్యను అయిపోయి ఆయన ఏ పాటలు నేర్పిస్తున్నాడు ఆ పాటల్లో నేర్చుకోయా అని ఆత్మసమంగా ఓదార్పు ఇచ్చేటువంటి అనుభవం ఉండవలసినటువంటి స్నేహితులు నీవు ఏ పాపం చేసావేమో నీవు స్థితిలో ఉన్నట్లు కత్తిపోటు మాటల చేత బాధించారు. కానీ యోబు యుక్తమైంది పలికాడు. దేవుని దృష్టికి అది ఇంపుగా అనబడింది. ఆయన హృదయంలో ఉన్నది యథార్థంగా పలికాడు, దాచుకోలేదు. అంతరంగంలో కలిగి ఉన్న స్థితిని, నాకు ఆయన అన్యాయం చేశాడు అన్న స్థితిలో ఉన్న యథార్థం విడిచిపెట్టి యథార్థంగా పలికాడు. దేవుడు దాన్ని ముచ్చటించి దాన్ని గ్రహింపు అయ్యేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. సాతానుడితో దేవుడు మాట్లాడినాడు, యోబుతో కూడా మాట్లాడినాడు. యోబు కుమారుడు, దేవునికి కుమారుడైన యోబుతో మాట్లాడినా అతడు అపవాదికి సాతానుడు అయినా సాతానుతో కూడా దేవుడు మాట్లాడి అంటున్నాడు దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు. నీవు భక్తిలో లేనంత మాత్రాన నా ప్రార్థన వినట్లేను అనుకోవద్దు. హల్లెలూయా. నీవు పడిపోయిన స్థితిలో నుండి నేను లేవనెత్తడానికి నీ జీవితంలో ఏదో అనుమతిస్తున్నాడేమో గ్రహించు. నేను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే యోబు అలా ప్రార్థన చేశాడో, ఇప్పుడు యోబుకి తన భక్తి అనేది కాదు, తన యొక్క యథార్థను బట్టి, తన భక్తిని బట్టి కాదు, దేవునికి కృపే అని అర్థమైంది. దేవుడు నేర్పించాడు. ఇప్పుడు సాతాను అనుకున్నాడు, అయిపోయింది రెడ్డి పని అనుకున్నాడు. కానీ దేవుడు యోబులో ఒక కోణాన్ని, ఒక రూపాన్ని తీసుకొచ్చిన తర్వాత తన భక్తి కాదు, దేవుని కృపే, ఆయన క్రియను బట్టి ఇలా వచ్చింది అనుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు యోబుని ఎలా దీవించాడు తెలుసా? చదవండి ఆ మాటని. 42:12 వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడంట? మొదట ఎంతకైతే దీవించబడ్డున్నాడో దానికి రెండింతలు దీవెన. 7,000 గొర్రెలు కలిగి ఉన్నాడు అనుకో,
ఇప్పుడు రెండింతల దీవెన ఎంత? 14,000. ఒకళ్ళు ఒంటిలు ఒక 10,000 ఎంత కలుగును అక్కడ రాయబడిన మాటలు. ఇప్పుడు రెండింతలు అయిపోయింది. మొదటేమో దేవుని యొక్క నమ్మకత్వం బట్టి, విశ్వాసం బట్టి ఆశీర్వదించబడి గొప్పవాడుగా మార్చబడ్డాడు. శ్రమలలో కూడా ప్రభు మీద నమ్మకత్వాన్ని బట్టి రెండింతల దీవెన అనుభవించాడు యోబు. హల్లెలూయా. సాతాను అనుకున్న అయిపోయింది పని, ఇంకా అయిపోయింది అనుకొని చిందరంపిదనం చేయాలనుకున్నాడు. కానీ ఆ స్థితిలో ఉండగానే ప్రభు యోబులో ఒక రూపాన్ని తీసుకురావాలని అపోదిగా సాతానికి అనుమతించాడు. నీ జీవితంలో నువ్వు అనుమతిస్తున్నది ఏదైనా సరే, అది ఏదైనా సరే ప్రభు అనుమతి లేక ఏది నీ జీవితంలో రాలేదు. ఆయన కంచి వేస్తున్నాడు కనుక, కంచెగల తోటని నాటి ఉన్నాడు కనుకనే నీ జీవితము క్షేమంగా ఉన్నది. ఆయన కంచె తీస్తే యోబు కుటుంబానికి ఎలాగైతే అయిపోయిందో మనం కూడా అలాగనే అయిపోతాం. అయితే ప్రభు యొక్క కంచె నీ ఎడల, నా ఎడల, మన ఎడల ప్రభు అత్యున్నతమైన కృప కలిగిన వాడు ఉన్నాడు కనుకనే క్షేమాన్ని అనుభవిస్తున్నాం. అయితే దేవుడు నేర్పించిన పాఠంలో మనం ఏమై ఉన్నామో మట్టికి మంటి అయిపోయినటువంటి వారిని మహిమగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోబుని ఆశీర్వదించినందుకంటే రెండింతల దీవెన ప్రభు యోబుని ఆశీర్వదించినట్లుగా ఈ మట్టిగా ఉన్నటువంటి శరీరాన్ని మహిమ కలిగినటువంటి శరీరంగా ప్రభు మార్చి ఆయన ఎదుట నిలబెట్టుకుని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే యోబు ఎలాగైతే యథార్థత కలిగి, న్యాయవంతుడు కలిగి, దేవుని భయము భక్తి కలిగి చిరుతనాన్ని విసర్జించిన వాడుగా తన నోటికి పాపం చేయడానికి అవకాశం ఇవ్వకుండా ఎలాగైతే శ్రమంలోనైనా సరే యథార్థత విడిచిపెట్టే ప్రభువుని బట్టి నమ్మకం కలిగి ఉన్నాడో రెండింతల దీవెన అనుభవించగలిగాడు. నీ జీవితంలో కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నోటికి నువ్వు చోటు ఇవ్వద్దు, నీ శత్రువులను శపించొద్దు. నీకు తెలిసిన జ్ఞానము నీ సహోదరుడు పడిపోతూ ఉంటే ప్రభు నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? పడిపోకున్నట్లు, నీ మీద ఆ పాపం రాకున్నట్లు నీ సహోదరుని ఎట్లా తప్పిదము చేస్తే వాడికి అర్థమయ్యేటట్లుగా, గ్రహింపేటట్లుగా నువ్వు చేయాలి. అది నీ బాధ్యత. హల్లెలూయా. అలా చేయకపోతే ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది, ఒకవేళ అతడు గాన ప్రభువా నా సహోదరుడు నాకు తెలియపరచలేదు ప్రభు అంటే అతని మీదకి కాదు శిక్ష వచ్చేది, మన మీదకి వస్తుంది. దయచేసి సువార్త అందని వారికి సువార్త చెప్పవలసిన భారము, బాధ్యత మంది. తెలియని యేసు ప్రభు గురించి, రక్షణ గురించి తెలియని వారికి తెలియపరచవలసిన బాధ్యత మంది. అందుకనే లోకంలో ఉన్న మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన వాక్యం చేత మనతో మాట్లాడుతున్న సరిచేశాడు. ఆయన రాకడకు సిద్ధపరుస్తున్నాడు. అనేక మంది సిద్ధపరచమని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువుని అందరినీ అటువంటి అనుభవంలోనికి మనం తీసుకొచ్చి మన వినికిడిని ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.